మీరు మాతో ఉండండి. యేసయ్య జరగబోతున్న వాక్య పరిచర్యను మీ దాసుని ద్వారా ఆ వాక్యమును మీరే మాకు అందించి మాకు సమృద్ధి దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. అయ్యగారు వచ్చి కదా బాబు అరే వచ్చేది తెచ్చి మంచిది. ఈరోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క దీవెన. అయ్యగారు అమ్మగారు అప్పుడప్పుడు వారి కుమార్తె మన సంఘంలో ఆరాధనకి వస్తున్నారు, కానీ కుమారుడు రావడం నేను చాలా రేర్ చూసింది ఆ బాబుని. ఇప్పుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఒక 10 నిమిషాలు తన సాక్ష్యాన్ని పంచుకునేదానికి. కొట్ట చప్పట్లో ఎవరికి చప్పట్లు. బాబు కాదు, ఆ బిడ్డను అలా మార్చుకున్న సజీవుడైన మన యేసయ్యకే ఈ కరతాళ ధ్వనుడు. సిమియోన్ ఆ బాబు వచ్చి తన సాక్ష్యం ఏదో పంచుకుంటాడు. యూత్ పీపుల్ వినండి గట్టిగా. తను పెట్టుకో, ఇది తీసుకో, ఇది బాగుంటుంది. ఓకే చేరేసారా? దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన ఐకలికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సిమియోన్, వాళ్ళ అబ్బాయిని. అయితే 10th క్లాస్ నుంచే నేను లోకంలో ఉండటం జరిగింది. 10th క్లాస్ నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ప్రతి ఒక్కటి అలవాటు చిన్న ఏజ్లోనే చేసుకొని చదువులు పోగొట్టుకొని దేవుళ్ళు ఉండేవాడిని కాదు. ఆదివారం చర్చికి వెళ్ళేవాడిని కూడా కాదు. ఫ్రెండ్స్తో తిరుగుతూ ఆదివారం కూడా తాగుతూ అలాగే బతుకుతూ ఉండేవాడిని. అయితే నా 10th క్లాస్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా తాగిళ్ళి గొడవ చేస్తే మా మీద 10th లోనే కేసు పెట్టారు. ఆ చిన్న ఏజ్లోనే డాడీని పోలీస్ స్టేషన్కి ఎక్కించడం జరిగింది. అప్పుడు డాడీ అన్నారు, నీ చేస్తున్న సేవ ఏంటి? నువ్వేమో ఎక్కడ నుంచో పెట్టుకోలేకున్నావు, అక్కడే నుంచో పెట్టుకున్నావు, నా పనులు తీసేస్తున్నావు, నేను వేరే వాళ్ళకి ఏం చెప్తాను, నువ్వే మారకపోతే అనేసి చాలా చెప్పారు. అయినా కానీ అనుకుంటా అలాగే లోకంలో తిరుగుతూ ఫ్రెండ్స్తో ఉంటూ చేసేవాడిని. ఇంకా కేసు అయిన తర్వాత అమ్మాయి మాట్లాడటం మానేసి దాని మీద కోపంతో తనకి ఎలాగైనా కోపం తెప్పించాలని ఆ టైంలో నేను ఇంకో అమ్మాయిని ప్రేమించాను. దాంతో 9 నెలలు ఉండి తప్పు చేస్తూ అలా నా జీవితాన్ని గడుపుతూ ఒకరోజు సడన్ గా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అమ్మాయి దగ్గర నుంచి. ఏంటా అని చెప్పి నేను లిఫ్ట్ చేయగానే వాళ్ళన్న ఫోన్ చేసి, నువ్వేంటి మా చెల్లిలో వచ్చేసినావు, నువ్వు ఎక్కడున్నా కానీ అర్జెంట్గా ఇంటికి రా అనేసి నాకు వార్నింగ్ ఇచ్చాను. ఇంకా నాకేం చేయాలో తెలియక ఇంట్లో చెప్పలేను. వెంటనే నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్న ఇది జరిగింది, ఇలా అయిందన్నా, వాళ్ళు చెప్తున్నారు, నాకు భయం వేసి నేను చేయాలో తెలియట్లేదంటే, అన్న నడేం కాదు, నేను వస్తాను నీతో, నువ్వేం భయపడకన్నారు. సరే అని వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే కిందంతా బ్లడ్ ఉంది. నాకు చూసి యాక్సిడెంట్ అయిందేమో అని చెప్పి వాళ్ళ ఫ్లోర్కి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంటే ఎవరు డోర్ తీయట్లేదు ఆ టైంలో. ఏంటా అని చెప్పి పక్కన వాళ్ళు అడిగితే, ఇప్పుడే అమ్మాయి ఫిలిమెంట్స్ దొరికేసింది అనేసి అన్నారు. ఇంకా నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్, అప్పుడే పబ్లిక్ ఎగ్జామ్స్ అయింది. ఇంకా అలా చెప్పగానే నాకేం చేయాలో అర్థం కాల. ఇంకా నాకు మైండ్ అంతా అవుట్ అయిపోగానే కన్నే అన్నారు, ఆ అమ్మాయి చచ్చిపోతుంది, నువ్వు ఇంకా జైల్లోనే బతకాలి, ఇంకా నీ బతుకంతా జైల్లోనే. ఇంకా ఆ అమ్మాయికి ఏమౌట్ ఏంటంటే, నువ్వు ఇంకా బయటికి కూడా రాలేవు, చిన్న ఏజ్ లో ఎందుకు ఇలా చేసుకోవడం నీ లైఫ్ అంటే. నాకు ఇంకా ఏం చెప్తున్నా కానీ అర్థమయ్యేది కాదు, లోపల తెలియని భయం. ఇంకా భయంతో నాకు ఏం చెడు తెలియక నేను విజయవాడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోయా. సడన్ గా ఒక 4 days తర్వాత వాళ్ళ అన్న దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చి, చెల్లి బొమ్మల నుంచి బయటకు వచ్చింది, బాగానే ఉంది, ఒకసారి నువ్వు విజయవాడ రా, నిన్ను చూడాలంటుందనేసి అన్నారు. అదేవిధంగా నేను రాగానే మొత్తం 2 కాళ్ళు నలిగిపోయినట్టే అయిపోయింది ఆ కాళ్ళు. ఇంకా అది చూసేసరికి తెలియన ఒక భయం నాలో అప్పటి నుంచే వెంటాడుతుంది. తెలియక మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, ఏం కాదు, మత్తు తీసుకో, ప్రశాంతంగా ఉంటుంది, మత్తులో ఉండు అనేసి ఆ టైంలో నాకు గంజాయిలు వచ్చేసారు. ఇంకా నేను అది అలా తాగుతూ ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోయి ఒకరోజు
అమ్మాయిని కలుద్దాం అనేసి అనుకున్న టైంకి డాడీ ఫోన్ చేశారు. ఏంటంటే నేను లిఫ్ట్ చేయగానే మమ్మీకి యాక్సిడెంట్ అయింది, నువ్వు అర్జెంట్గా ఇక్కడికి రాగానే నేను అక్కడికి వెళ్ళగానే చూస్తే మమ్మీ కూడా అలాగే యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాళ్ళు నలిగిపోయింది. నాకు ఇంకేం అర్థం కాలేదు. అదే మధ్యలో ఉంటూ ఆ టైంలో కూడా మమ్మీని అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి ఇంకా మమ్మీకి కూడా ఆపరేషన్ అయింది అని చెప్పారు ఆ టైంలో. కానీ మమ్మీకి ఆ టైంలో గాయం నార్మల్ అవుతుందన్న హ్యాపీనెస్ కన్నా నేను ఇంకా తాగుతూ లేకుండానే ఉన్నాను. బాధ ఆమెలో ఎప్పుడు అలాగే ఉండేది. ఏ రోజు వాళ్ళని సంతోషంగా ఉంచలేదు మమ్మీ డాడీని. వాళ్ళు ఎప్పుడు బాధ పెడుతూనే ఉన్నారు. ఇంటికి తాగేసి రావడం, ఇంట్లో ఏదైనా పక్కన కొట్టడం, ఫ్రెండ్స్ తో తిరుగుతూ గొడవలకి వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా టైంలో మమ్మీని పిఠాపురం పంపించాలి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, కాళ్ళు బాగాలేదు కదా, ఇంకా ఇక్కడ ఉంటే ఎవరు చూసుకుంటారు, ఉంటారు, నువ్వు చూస్తే ఎలా ఉన్నావు అనేసి అన్నారు. ఆ టైంలో నేను ఇంకా మమ్మీతో పాటు అలాగే పిఠాపురం వెళ్ళగానే ఈ లోపు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏంటంటే, నీకు మీ మమ్మీ ఇక్కడ అయిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి కూడా బాగాలేదు కదా, నువ్వు నా దగ్గర ఉన్నావు అంటే నాకు ఇంకేం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒక పక్క నా మమ్మీతో తనకి నచ్చేది కాదు, తనతో మమ్మీకి నచ్చేది కాదు. ఇంకా ఇలా కాదని చెప్పి మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఒక రోజు నువ్వు వేరే ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంకా డాడీతో చెప్తే సరే అని చెప్పి నన్ను రాజమండ్రి పంపించారు. అక్కడ కంప్యూటర్ క్లాస్ లో జాయిన్ చేశారు. ఆయన అనుకున్నాను నేను అక్కడన్నా మంచి కూడా వెళ్తున్నాను, కానీ అక్కడ కూడా నేను ఏమనుకోవాలి, నాకు కావాల్సిన మత్తు పదార్థాలు తీసుకెళ్ళి అలా పెద్ద మార్నింగ్ లో కూర్చొని ఇంకా తాగుతూనే ఉండేవాడిని ఇంకా 24 hours. అలా తాగుతూ నా హెల్త్ మొత్తాన్ని చిన్న ఏజ్ లోనే పాటు చేసుకున్నాను. చాలా బాధ అనిపించేది అది తెలుసుకుంటే. కానీ ఒక రోజు ఒక అమ్మాయి బాగా టార్చర్ పెట్టేయడం స్టార్ట్ చేసింది. ఇంకా నాకు చిరాకు వచ్చేసింది, తన మీద ఏం చేయలేదు తెలియదు. అదే టైంలో ఇంకొక అమ్మాయి నన్ను ఏం కాదు అని లైక్ ఏం చేయడం ఇలా చేస్తుంటే ఇంకా చూసి చూసి దీన్ని వదిలేసి మళ్ళీ నేను దీంతో ఉండడం స్టార్ట్ చేశాను. అలా దీంతో 3 years ఉంది. ఇంకా అమ్మాయిని వదిలేసి దీంతో రిలేషన్ లో ఉంటే ఒక రోజు ఇంటికి వచ్చి కూడా గొడవ చేశారు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ హిందూస్, మీరు మా క్రిస్టియన్స్ కావాలి ఏంటంటే క్యాష్ ప్రాబ్లమ్ వచ్చి ఇంట్లో గొడవ చేశారు. మీ అబ్బాయి చూస్తే గంజా తాగుతాడు, క్యాష్ తీసుకుంటాడు, మా అమ్మాయికి ల్యాబ్ లో పనిచేశారు, ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాడు, అవన్నీ మాకు తెలుసు, మా అమ్మాయిని కూడా మోసం చేస్తున్నాడు మీ అబ్బాయి అనేసి వాళ్ళు చాలా గొడవ చేసి ఆ టైంలో మళ్ళీ నా మీద కేసు పెడతా ఉన్నారు. డాడీ అన్నారు మా సంబంధం లేదు, మీరు పెట్టేసుకుంటే పెట్టేసుకోండి అని వాళ్ళతో చెప్పారు. వాళ్ళు ఇంకా ప్రేమ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా నాతో అమ్మాయి కొద్ది రోజులు బాగానే 3 years దాకా మేము బాగానే ఉన్నాము. మొన్న మేకి సడన్ గా తను ఫోన్ చేసి ఇంకా వద్దు పెడుతూ మన రిలేషన్ ఆపేద్దాము, ఎందుకన్నా ఏమైంది, నీకు 3 రోజులు బాగానే ఉన్నావు కదా 3 years నుంచి, ఎందుకు ఇలా సడన్ గా నీకు కొన్ని ఉన్న పరిచయం అయ్యాలని చెప్పి మొహం అయితే లేదు, మా ఇంట్లో నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారు, నువ్వు కాకుండా వేరే అడుగుతూ నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కానీ నీకైతే ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు అనేసి తను చెప్తే ఇంకా నాకు తన మీద కోపం వచ్చేసింది బాగా. ఇంక ఇలా అది ఎవరిని ప్రేమించకూడదు, ఎవరి మీద జాలి దయ కనికలు చూపించకూడదని ఇంకా మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఇంకా మందు తాగడం ఒక కొత్తగా అలవాటు చేసుకున్నాం. గంజా అప్పటికి అలవాటు ఉంది. ఇంకా అదే టైంలో స్లీపింగ్ టాబ్లెట్స్ చేసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం, వాటికి ఎంతో డబ్బులు నేను వేస్ట్ చేసేవాడిని. ఒక రోజు డ్రగ్స్ ఓవర్ డోస్ అయిపోయి పొద్దున 5 టైంలో నా చేతులు రూపీ కూడా లేవు, ఏం చేయాలి, నేను మా ఫ్రెండ్స్ డౌన్ అయిపోతాం, మొత్తం అలా తిరుగుతుంది. ఏం చేయాలి, మాకు ఇంకా మధ్య సరిపోవాలి, మళ్ళీ కావాలి. ఇంకా టైంలో ఏం చేయాలో తెలియక డాడీ క్రెడిట్ కార్డులో 10,000 డ్రా చేసేసి మళ్ళీ నాకు కావాల్సిన డ్రగ్ తీసుకొని అలా ఆ టైంలో డాడీ అనేది ఏమైనా ఎందుకు తీసుకున్నప్పుడు కూడా అబద్ధం చెప్పి వేరే కార్ని గుర్తించిన వాళ్ళు గంజాకి ఇవ్వాల్సి వచ్చిందని అబద్ధాలు చెప్తూ అలా ఎన్నో డబ్బులు తీసుకొని ఇంకా డ్రగ్ గంజా అలవాటు అయిన తర్వాత బాగా ఇంకా అమ్మాయిని వదిలేశాను. కానీ కోపం నన్ను మోసం చేసిన నా కోపంలో ఇంకా ఎవరి మీద ప్రేమ చూపించాను కాదు. ఇంట్లో మా అక్క దగ్గర బూతులు మాట్లాడుతూ డాడీ వచ్చి వాళ్ళ ఎలా ఉందంటే ఆయన చెప్పిన ఎందుకు వెళ్ళిపోయాక మొత్తం ఇంట్లో పగలు కొట్టేసి ఎందుకు సర్దేస్తారు చెప్పి ఇంట్లో బాగా గొడవ చేసేవాడిని. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా అలా ఫోన్ చూస్తూ తెల్లవారుజాము దాకా పడిపోతుంటే డాడీ చాలాసార్లు చెప్పారు ఏమైనా పడుకొని నేను నిద్ర పడట్లా అని. ఇంటికి వచ్చేవాడిని కాదు, రోడ్డు మీదే తిరుగుతూ 3 అయినా 4 అయినా కానీ వాళ్ళకి టెన్షన్ పెడుతూ అలా ఉంటే ఒక రోజు ఫ్రెండ్స్ తో కూర్చొని తాగుతూ ఇంకా మార్నింగ్ నుంచి తాగుతూనే ఉన్నాయి. ఇంకా మొత్తం ఏం చేయాలో తెలియక నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక ఏరియాలో గొడవ చేసి వేరే వాళ్ళని కొట్టాము. అయితే ఆ టైంలో వాళ్ళందరినీ కొట్టేసుకున్నారు కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా నేను ఒక్కనే వచ్చిన చివరికి. అప్పటికే నైట్ టైం 11 అయింది. డాడీ ఫోన్స్ ఇలా పట్టుకున్నారు అమ్మని మా ఫ్రెండ్స్ చెప్పినా కానీ డాడీ ఏమో వేరే ఊర్లో ఉన్నారు. ఇంకా అదే టైంలో పోలీసు వాళ్ళు వచ్చి నన్ను స్టేషన్ లో కూర్చోబెట్టారు. అలాగా 12:30 అయింది డాడీ వచ్చినప్పుడు. వచ్చిన అలా చూసి ఆయన తట్టుకోలేకపోయాడు.
బండి మీద వెళ్తూ చెప్పాను, నీకు ఏం తక్కువ చేశాను, చెప్పులు లేకుండా ఇప్పుడు వాళ్ళ స్టేషన్ అప్పుడు చూసినంత కర్మేంటి నీకు, ఏది కావాలంటే అది తీసుకుని ఏది కావాలంటే అది చేస్తాను. ఒక అమ్మాయి వాళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నావు అంటే, అసలు ఆ అమ్మాయి వాళ్ళ పెద్దలు అవుతుంది, నన్ను మోసం చేసిన చెప్పి నేను డాడీతో కూడా సీరియస్ గా మాట్లాడేవాడిని. అప్పుడు నన్ను అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది, నీకేం తెలుసు నా బాధ అంటూ డాడీ మీద కూడా నేను కొద్దిగా ఇదిగా మాట్లాడేవాడిని. అయినా కానీ నన్ను ఏ రోజు ఇంత లోకంలోకి వెళ్ళిపోయినా ఇన్ని అలవాట్లు చేసుకున్నా నన్ను ఒక్క దెబ్బ వేయలేదు. అంటే నా 10th క్లాస్ దాకా నన్ను కొట్టి పెంచారు, కానీ ఇలా లోకంలోకి వెళ్తామని డాడీతో కూర్చొని ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏదైనా అడిగారు నన్ను అడుగుతారు, ఎలా తాగకుండా ఉంటామంటే నేను తాగున్నాను, తాగాలని వేసి నాకు నిద్ర పడినట్లు అమ్మాయి గుర్తొస్తుందంటే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటూ నన్ను దగ్గర తీసుకుని ఆ టైంలో కూడా ప్రేయర్ చేసి అన్నకు తినిపించేవాళ్ళు. ఆ టైంలో నాకు ఆ ప్రేమ చూపించుకుంటే ఈ రోజు నుంచున్నాను కాదు. అదే విధంగా ఒక రోజు నేను మా ఇంట్లోనే కూర్చొని తాగుతూ ఉన్నాను. మమ్మీ వాళ్ళ కింద ప్రేయర్ చేస్తూ ఉంటే నేను బయట కూర్చొని ఫ్రెండ్స్ తీసుకొని తాగుతూ ఉంటే ఒక రోజు మమ్మీ బయటకు వచ్చేసారు. వచ్చేసి ఇంటి ఎందుకు లేకపోతున్నావు, ఇంట్లో కూర్చొని తాగుతున్నావు, ఫ్రెండ్స్ తీసుకొస్తావు, ఇంట్లో ఆడుకుంటుంది, ఏమనుకుంటున్నావు అంటే ఇంకా మమ్మీ చాలా బాధపడిపోయింది అలా చూడలేక. ఇంకా అనుకుంది వేసేసుకుందామని పైనకి వెళ్ళిపోయింది, చీర తీసుకొని తల్లి ఇంకా కోపంలో నీకు గట్టిగా కొట్టేసింది, నేనేం చేసుకోవడం సైలెంట్ కాలు పట్టుకుంటాను. ఇంకా అదే టైంలో డాడీ అంటారు వెళ్ళొచ్చిన మేము మాట్లాడే అసలు ఏం తినట్లేదు నుంచి అంటే నేను డాడీతో అన్నా ఆ వంతలే డాడీ ఎప్పుడు చూసినా అలా డాడీతో ఇది ఏం చెప్పినా కానీ ఇక్కడ నన్ను అర్థం చేసుకోవాలి ఏంటంటే వెంటనే డాడీ నాకు సీరియస్గా చూసి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నీకు తెలియదా, నీకు ఏమైనా తట్టుకోలేదు, నేను ఇలా చూసావు తట్టుకోలేకపోతుంది, వీటిలో మారిపోతున్నాయి రోజు రోజుకి, ఒకసారి నేను పరీక్షించుకోవాలంటే ఆ టైంలో కూడా ఏమవుతుంది మీ దగ్గరికి వెళ్ళి సరే నువ్వు ఇప్పుడు తినాలని నేను ఏం చేయని అడిగితే నువ్వు మారుమోసుకుంది నాకు అదే చాలు, నాకు మాటిస్తావు అనేది. నేను అలా ఎన్నోసార్లు నా చిన్నప్పటి నుంచి మాటిచ్చాను, నేను మారుతాను, నేను చేశానని. కానీ అలా నేను అన్నాను సరే సెప్టెంబర్ లో కన్వెన్షన్స్ వస్తున్నాయి కదా, నేను అలాగే మారుతాను, బాప్టిజం తీసుకున్నాను అనేసి అన్నాను. నేను జస్ట్ ఆ మాట చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్స్ తో తాగుతా ఉన్నా. కానీ స్లోగా నాకు ఒక అలవాటు నేను ఎందుకు ఎలా మానుకుంటూ వచ్చానో నాకే తెలియదు. డేస్ దగ్గరికి వచ్చేసరికి నేను మమ్మీని అడుగుతున్నాను ఎప్పుడు ఇస్తారంట బాప్టిజం, నేను తీసుకుంటానంటే ఇంట్లో డాడీ కూడా చెప్పాడు, డాడీ ఇలా బాప్టిజం తీసుకుందాం అనుకున్నా అంటే కొద్దిగా నన్ను భయపడుతున్నా, అసలు తీసుకోవద్దు, నీకు ఏమైనా అర్థం అవుతుందంటే డాడీ మీద కూడా నేను మళ్ళీ సీరియస్ గా అయితే నేను మాట్లాడాలంటే మీకు నేను మాట్లాడడం ఇష్టం లేదా సీరియస్ గా మాట్లాడా. డాడీ అయితే అసలు వద్దన్నారు. సరే నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నమ్మ ఇలా తీసుకోవాలనుకుంటున్నాండి, వద్దు నువ్వు వేస్టేజ్ లో నీకు అర్థమవుతుందా, నువ్వు నుంచోలో నీ వల్ల కాదు, నువ్వు మళ్ళీ వెళ్ళిపోయి లోకంలో వెళ్ళిపోయి తాగుతా ఉంటా ఉన్నారు. అయినాక నేను ఎవరు నేను మా మమ్మీతో చెప్పాను. ఒకరోజు సండే వెళ్ళి ఇలాగా బాధ్యతకి పేరు ఇచ్చేసాను. నేను ఇంకా ఎవరు మాట ఇదేవాడు కాదు. నేను ఒకటే మైండ్ లో ఫిక్స్ అయ్యా, తీసుకోవాలన్నట్టు ఫిక్స్ అయ్యా. ఎందుకు ఫిక్స్ అయినట్టు నాకు తెలియదు, కానీ తీసుకోవాలని అనుకున్నా. కానీ మా చర్చ్ లో అయితే 6 months చూస్తారు మనిషిని, కానీ నన్ను ఒకసారి కూడా చూడలేదు. వాళ్ళు చూడకుండా వెళ్ళి పేరు ఇచ్చేసే అన్నారు. అలాగే నేను నా పేరు ఇచ్చి మొన్న సెప్టెంబర్ 18వ తారీఖున బాప్తిజం తీసుకోవడం అయితే జరిగింది. నా గురించి నిజంగా చెప్తున్నా, దేవుడు నన్ను ఎలా మార్చాడో నాకైతే తెలియదు. నేనైతే అనుకోలేదు ఎంత త్వరగా మారుతానని, నా కళ్ళ కూడా ఊహించలేదు. కానీ మీరు చేసిన ప్రార్థన, భూమి వాళ్ళు చేసిన ప్రార్థన నన్ను ఈ రోజు ముందు నిలబెట్టింది. ఇక్కడ నుంచి అర్హత అయితే నాకు లేదు, కానీ ఆయన ప్రేమ నన్ను ఈ రోజు నిలబెట్టింది. ఈ చిన్న సాక్షి దేవుడు జీవించడం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి ఆశ్రయిస్తున్నాం ప్రభా. కృప వెంబడి కృప దయచేయండి. ఈ దినాన్ని ప్రభా, ఈ పునరుద్ధరణ దినాన్ని బట్టి నీకు స్తోత్రం, ఈ 4వ ఆదివారాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నిజమేనైనా ఈ సంఘమే మాకు పరిచయం చేయకపోయి ఉంటే ఇద్దరు మా కుటుంబం ఇలా ఉండేదే కాదు నా ప్రభా. ఈ సంఘంకి నైనా మీరు రుణపడి ఉన్నాము. ఎంతో కన్నీరు కార్చారు మా బిడ్డల కోసం, మా కోసం నాయన తండ్రి. నువ్వే లేకపోతే మా జీవితాలు ఎక్కడో వ్యర్థమైపోతుంది. అనేక స్నేహితులు మాకున్నారు, కానీ అంతకంటే గొప్ప ఆత్మీయులు మాకు ఇచ్చారు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాడు ప్రభా. ఈ దినమునైనా మా కొడుకు విషయంలో చేసిన
ఆ సాక్ష్యం ప్రభా అనేక మంది హృదయంలో ఫలించి కొద్దిగా మీ స్వరం వినడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. మీరు మాతో మాట్లాడారు, అద్భుతం చేసి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఈ దినం నాకు ఎందుకు అంటే ఉదయం దాకా నాకు లేదండి వాళ్ళతో సాక్ష్యం చూపించాను. ఉదయం ప్రేయర్కి వెళ్ళేసి వస్తుంటే నేను వాడు వెళ్ళేసి వస్తుంటే అనిపించింది దేవుడు చేసిన కార్యము. ఎందుకంటే మీరు ప్రార్థన చేశారు, అనేకమైన స్వస్థతలు జరిగి నేను మన సాక్ష్యం చెప్పుకుంటాం. విడుదలిచ్చాడు, ఆర్థికంగా దేవుడు దీవించింది, అన్ని సాక్ష్యాలు మనం చెప్పుకుంటాం. కానీ అన్నిటికంటే నా కొడుకుని మరణము నుంచి దేవుడు జీవంలోకి తీసుకొని వచ్చాడు. 4 సంవత్సరాలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ అది ఇప్పుడు మీకు చెప్పలేదు, కానీ ప్రార్థించమని మీకు చెప్పాను. కానీ దేవుని రోజున ఒక విశ్రాంతి ఇచ్చాడు మీ ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఎన్ని ఉన్నా కూడా నేను అనుకున్నాను అంత బిల్డింగ్ కట్టాను, కోటిన్నర కట్టి అయ్యారు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ అప్పుడు కూడా సంతోషం కాదు ఆ ఇల్లు కట్టుకోవడం. ఆ ఇల్లు ఎందుకంటే రక్షణ లేదు, వ్యాధులు దుఃఖముంది, అంత అందరూ వచ్చి ఆ ఇల్లు చూసి బాగుందన్నారు. కానీ అంతరంగా మీ పడుతున్న బాధ అని ఎవరికీ తెలియదు. హల్లెలూయా. దైవ సేవకులు మీరు చేసిన ప్రార్థన ఈ రోజున ఒక సంతోషం. హల్లెలూయా. అది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వెలతీరుంది. అందుకని నేను మీకు రుణపడున్నాను. హల్లెలూయా. ఇంకా మీరు ప్రార్థించండి, మా బాబు ఇంకా దేవుని కృపగా నిలబెట్టుకోవాలి, దేవునికి పరిచయం చేయాలని, అంతవరకు ఒక సాక్షి అందరూ ఉండాలని మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 41 అధ్యాయము 51, 52 వాక్యం చూద్దాం. 41, 50 అధ్యాయం 51, 52. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్టు చేశానని చెప్పి, నేను మర్చిపోయి చేసిన బట్టి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు ఆశీర్వదించబడిన తర్వాత అతడికి దేవుడు 2 బిడ్డల్ని దేవుడు అనుగ్రహించాడు. వారు తన జీవితంలో జరిగిన భయంకరమైన సిచ్యువేషన్స్, తను నడిచిన మార్గం అంతట్లో ఎదుర్కొన్న ఆ పరిస్థితులను బట్టి ఒక కొడుకు పేరేమో మనిషే అని పేరు పెట్టాడు. తర్వాత అతను బాధల్లోనూ శ్రమల్లోనూ పోరాటంలో ఉన్నప్పుడు దేవుడు అదంతా మర్చిపెట్టేట్టుగా చేశాడు కాబట్టి అతనికి మనిషే అని పేరు పెట్టాడు. దాని తర్వాత బాధపడిన దేశంలో నన్ను అభివృద్ధి పొందించాడు, ప్రభువు నన్ను ఫలింపచేశాడు అని రెండవ పేరు ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఈరోజు యోసేపు తల్లి పేరు ఏంటండి? రాహేలు. తన తండ్రి పేరు యోసేపు తండ్రి పేరు ఎవరండి? ఇస్సాకు. ఎక్కడ కూడా యాకోబు తన బిడ్డలకి, యోసేపు తన బిడ్డలకి పేరు పెట్టేటప్పుడు రాహేలు, రా, జై అని ఆ పేరును బట్టి వాళ్ళ బిడ్డలకి పేర్లు పెట్టలేదు. ఈ దినాన మన బిడ్డలకి ఎలాంటి పేర్లు పెడతాను? నెట్లు ఎత్తుకుంటున్నాం. ఎవరు కొనకూడదండి పేరు, ఎవరు కూడా పెట్టకూడదు ఇలాంటి పేర్లు అని చెప్పి నెట్లు ఎత్తుకుని కుమారుడికి పేర్లు పెడుతున్నాం. దైవ సేవకుల్ని బిడ్డలకి పేర్లు పెట్టట్లా. తాత పేరు, అమ్మమ్మ పేరు, లేకపోతే ఇంకొక పేరు తీసుకొని వచ్చి నీ బిడ్డలకి తగిలిస్తున్నావు. ఆ పేరును బట్టి నీ బిడ్డలు ఒక శాపగ్రస్తులుగా ఉంటారు. ఇక్కడ
యోసేపు తన బిడ్డలకు ఒక పేరు పెడుతున్నాడు. తనకున్న అనుభవాల నుంచి, తనలో పడిన బాధల నుంచి దేవుని తను ప్రార్థించినప్పుడు దేవుడు తన నడిపింపును పట్టి మనిషే ఎఫ్రాయిము అని పేరు పెడుతున్నారు. ఈ రోజు నీ బిడ్డలకి ఎలాంటి పేర్లు మీరు పెడుతున్నారు? ఏమండి, ఎలాంటి పేర్లు పెట్టుకొని నీ బిడ్డని పిలవ? బైబిల్ ఉన్న పేర్లు అంటే మీకు ఏమైపోయినాయి? ఎన్ని పాతబడిపోయిందండి. ఎన్ని పాత పేర్లు, కొత్త పేర్లు కావాలి. ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇంటర్నెట్ లో దొరుకుతాయి. దాని అర్థం కూడా ఉంటుంది ఇంటర్నెట్ లో. అది బైబిల్లో ఉండదు. బైబిల్లో లేని పేర్లు, బైబిల్ లేని అర్థాలు నీ బిడ్డలకి నువ్వు నామకరణ చేస్తున్నావా? ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. గుర్తుపెట్టుకోండి, నీ బిడ్డలకి దైవ సేవకులకు అప్పగించు. వాళ్ళు ప్రార్థించి వాళ్ళు ఏ పేరు పెడతారో అది నీకు ఆశీర్వాదము. అదే నీ జీవితంలో ఒక దీవెన అనేది నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేశంలో బాధ కలిగింది? ఫస్ట్ ఏంటంటమ్మా, మనిషి అనగా ఏంటంట? మర్చిపోవట. మనిషి అనగా మర్చుట, లేకపోతే మర్చిపోవట. ఏ దేశం బాధ కలిగిందో అక్కడ దేవుడు ఏం చేశాడమ్మా? అభివృద్ధిని పొందించాడు. అంటే ఎఫ్రాయిము అనగా ఏంటమ్మా? ఫలించుట, అంటే ఫ్రూట్ఫుల్ అన్నమాట. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూద్దాము ఎఫ్రాయిము, ఇది మనిషి గురించి చూద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? నా సమస్త బాధలను. మళ్ళీ చదవమ్మా 51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవడం చేసినని చెప్పి మనిషి అని పేరు పెట్టాను అన్నాడు. అంటే గత దినాల్లో, అంటే మర్చిపోవట అంటే ఏంటంటే గత దినములో యోసేపు జీవితంలో చేదైన అనుభవాలు, నిందలు, అవమానాలు, ఏమండి అవమానాలు, తండ్రి ఇంట అవమానాలు, నిందలు, బాధలు, అక్కడ నుంచి ఐగుప్తులో బాధలు, పొతిఫర్ దగ్గర నుంచి బాధలు, తన భార్య దగ్గర నుంచి బాధలు, జైల్లోకి వెళ్ళాడు, పానదాయకుల దగ్గర నుంచి, భక్షకాల దగ్గర నుంచి బాధలు, ఇవన్నీ మర్చిపోయాడట. మర్చిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడంటమ్మా? ఫలించాడు. అంటే నీ ఇంట్లో నుంచి శోధన వస్తుంది, నీ భార్య దగ్గర నుంచి, నీ భర్త, నీ బిడ్డలు ఎంత దగ్గర నుంచి. రెండోది, నీ స్కూల్లో, ఉద్యోగంలో, నువ్వు చేసిన పనుల్లో, నీ స్నేహితుల్లో, రక్త సంబంధంలో, బంధుమిత్రుల్లో అనేక నిందలు, బాధల మధ్యలో నువ్వు నడుస్తావు. నువ్వు వాటిని మర్చిపోవాలి. నీలో ఎవరు జన్మించాలి అంటే మనిషి నీలో జన్మించాలి. అంటే ఏంటి? మనుచుట. అవన్నీ నువ్వు మర్చిపోతేనే నీ జీవితంలో రెండో స్టెప్లోకి నువ్వు వెళ్ళగలుగుతావు. ఈ రోజు నువ్వు మర్చిపోయారా? మీరు వెళ్తున్న మార్గంలో అనేక పోరాటాలు, శ్రమలు, నిందలు వచ్చినప్పుడు వాటన్ని నువ్వు మర్చిపోయావా? ఇక్కడ యోసేపు ఏమంటున్నాడు? నేను తండ్రి ఇంట జరిగిన బాధలు, ఐగుప్తు దేశం జరిగిన బాధలు, నిందలు అన్ని నేను అంటే దేవుడు ఏం చేశాడమ్మా? మర్చిపోయేటట్టుగా చేశాడు. ఆ బాధలన్నీ మర్చిపెట్టేట్టుగా చేసేందుకు అక్కడ ఏం పేరు పెట్టాడు? మనిషి అని ఇక్కడ పేరు పెట్టాడు. ఇక్కడ మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇక్కడ 4 గుంపులు ఉన్నాయి, 4 గ్రూప్స్ ఉన్నాయి. అంటే 4 వ్యక్తుల్ని యోసేపు క్షమించాడు. 4 వ్యక్తుల్ని మర్చిపోవాలి. అతని జీవితంలో జరిగింది 4 సంఘటనలు. అంటే ఎక్కడ మొట్టమొదటిగా సంఘటన ఎక్కడ స్టార్ట్ అయిందంటే అతని జీవితంలో సొంత అన్నల దగ్గర నుంచే స్టార్ట్ అయిందండి. అంటే మొత్తం వాళ్ళు ఎంతమంది అండి? వాళ్ళ సంతానము ఎంతమంది అండి? 12 మంది సంతానం. ఎంతమంది? యాకోబుకి భార్యలు 4 భార్యలు, ఉపపత్నులు 2 భార్యలు, 4 ఉపపత్నులు, మొత్తం అంతే 2 భార్యలు, 2 ఉపపత్నులు, మొత్తం 4. అంటే ఎంతమంది ద్వారా ఆ కుటుంబంలో అతనికి శోధనండి. 12 మంది దగ్గర నుంచి పోరాటము, తండ్రి దగ్గర నుంచి పోరాటము. అన్నిటికంటే అధికంగా తన తల్లి ప్రేమించింది రాహేల్. రాహేల్కి యోసేపు అంటే చాలా ఇష్టం.
చాలా ఇష్టం. అది మిగతా వాళ్ళకి అసూయ, ద్వేషము, పగ, ఈర్ష ఇవన్నీ కలిగింది. ఈ పోరాటాల్లో అతని జీవితంలో అన్నిటిని మర్చిపోవాలి. ఈ బాధలన్నిటి గుండా వెళ్ళాడు. అది మొదటి గుంపు. రెండో గుంపు ఎక్కడంటే ఐగుప్తులో పొతిఫర్ దగ్గర నుంచి, తన భార్య దగ్గర నుంచి వచ్చింది. తన భార్య నింద వేసింది, యోసేపు నాతో పాపం చేశాడు అని నిందేశాడు. రెండోది మర్చిపోయిన బాధ. మూడోది ఈ పొతిఫర్కి యోసేపు చాలా మేలు చేశాడు. అక్కడ యోసేపు అడుగుపట్టిన స్థలం వల్ల దీవించబడితే ఎవరు చూశారంటే పొతిఫర్ చూశాడు. అతను రావటం పట్టే యోసేపు నువ్వు మా ఇంట్లో ఉండబట్టే నేను దీవించబడ్డం అన్న గొప్ప సాక్ష్యం పలికిన వ్యక్తి తన భార్య చెప్పగానే ఇక్కడ మారు మాట లేకుండా తీసుకొని వీళ్ళు ఎక్కడ పడేశారండి? మూడో వ్యక్తి జైల్లో పడేశాడు. జైలుకి వెళ్ళగానే పానదాయకులు, భక్షకులు ఇద్దరికి ఒక కలగన్నారు. ఆ కలగన్నప్పుడు ఆ కళకి అర్థం చెప్పాడు. అర్థం చెప్పగానే ఇదిగో మీ జీవితం నిశ్చయ కళ నెరవేర్చబడింది, మీరు రాజుకి నా గురించి చెప్పండి, మీరు మేలు పొందిన తర్వాత నన్ను మర్చిపోకుండా రాజుకి నా గురించి చెప్పండి అన్నంటే ఈ 4 గుంపులు వాళ్ళు యోసేపుని మర్చిపోయారు. ఈ 4 గుంపులు యోసేపు దగ్గర నుంచి శోధన వచ్చింది, పోరాటం వచ్చింది, భయంకర వ్యాధులు, దుఃఖం కలిగింది. ఇవన్నీ మర్చిపోవాలి. ఈ రోజు నువ్వు మర్చిపోయావా? నువ్వు ఆశ్రయించబడకపోతే కారణం ఏంటంటే వీటిని మర్చిపోవాలి. నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క పోరాటాలు, శ్రమలు, ఏ గొప్ప వారితో నీకు పోరాటము, యోసేపుకి తన సొంత వాళ్ళ దగ్గర నుంచి పోరాటము, పొతిఫర్ భార్య, పొతిఫర్ జైల్లో, ఎన్నిటి నుంచి పోరాటాలు యోసేపు ఎదుర్కొన్నాడంట. వాటినన్నీ యోసేపు మర్చిపోయాడంట. ఈ రోజు నేను మర్చిపోయాను అన్ని. నాకు ఎవరైతే ఇగో నీ శక్తులు నేను గాయపరిచింది, నేను దూషించింది, నేను అవమానపరిచింది, నీ అత్తే, నీ మాని, నీ బంధువులే ఎవరైతే నిన్ను వ్యాధులకరంగా చేశారో నేను మర్చిపోయాను అన్నది చేయొద్దని. నాకు అసలు ఎవరి మీద లేదు, యోసేపు లాగా నేను కూడా అన్ని మర్చిపోయానండి అన్న వాళ్ళు ఒక్కరున్నారు, చేయొద్దని చూస్తాను. అందుకొని నువ్వు దీవించబడట్లేదు, అందుకని జీవితం ఆశీర్వాదం లేదు. ఏదైనా మా అత్త గురించి నీకు తెలియదు, నీ మర్చిపో, నీ అత్త పడాలి. యోసేపు మర్చిపోయాడు. ఇదిగోండి ఈమె ఇలాగంటుందండి, అయ్యో ఈ సంఘంలో ఈమె ఇలాంటిదండి. మర్చిపోవాలి. నీవు నిందలు పడటానికి, అవమానపరచబడటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఈ లోకంలో బైబిల్ పట్టుకున్నావు. యోసేపుకి కళ కనిన తర్వాతే, అతని జీవితంలో కళ చెప్పిన తర్వాతే యోసేపు జీవితంలో శోధనలో పోరాటం స్టార్ట్ అయింది. యోసేపు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించాలని దేవుని నిశ్చయించుకున్నాడు, అప్పుడే పొతిఫర్ భార్య వచ్చి టెంప్ట్ చేస్తుంది. నేను పాపం చేయనన్నాడు, పాపం చేయనందుకు నింద మోపింది. ఆ మాట తన భార్య చెప్పగానే ఈ పొతిఫర్ విని యోసేపు గురించి రెండో ఆలోచన లేకుండా యోసేపు రావటం వల్ల ఆ పొతిఫర్ ఎంతో దీవించబడ్డాడు. అది కూడా మర్చిపోయి బయట జైలు పెట్టించేశారంటే. ఇన్ని సంఘటనలు యోసేపు జీవితంలో వెళ్తున్నప్పుడు మర్చిపోయాడంట. మర్చుట అంటాడు, నేను మర్చిపోయాను అంటున్నాడు. ఈ రోజు నువ్వు మర్చిపోతేనే నువ్వు దీవించబడతావు. మీ అమ్మ ఇలాగనింది, మీ ఆయన రాగానే, ఇంటికి రాగానే మీ అమ్మ ఫోన్ చేసిన దిగుతుంది అంటే బోర్ అని ఆడటం కాదు, ప్లేట్ ముందు అన్నం పెట్టుకొని తినకుండా ఉంటాం కాదు. అలిగి మీ అమ్మ ఇలాగా, మీ నాన్న వింటగా ఎంత చేసిన వాళ్ళను పట్టించుకోవట్లేదు, నన్ను తక్కువ చూస్తున్నారు అని గొరుగుతో వచ్చిన ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత చేసినా నువ్వు మర్చిపోని గుర్తు వస్తుందా? వాళ్ళు చేసింది నేను గుర్తుకు వస్తున్నా. ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళు ఏం చేశారో నేను మర్చిపోలేకపోతున్నా. నేను క్షమిస్తాను, కానీ నేను మటుకు మర్చిపోలేక దీవెన రాదు. వాళ్ళకి ఎంత అన్యాయం చేసినా, ఎంత కీడు చేసినా అది నీకు గుర్తుకి రాకూడదు. మర్చిపోవాలి. మర్చిపోతేనే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది నువ్వు చూడగలుగుతావు. అప్పుడు నీ జీవితంలో ఒక కృపను నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అప్పుడే నీకు ప్రమోషన్ వస్తుంది. నువ్వు మర్చిపోయిన తర్వాతే, ఏసేపు బాధను మర్చిపోయిన తర్వాతే అప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఏం ప్రమోషన్? ఫలించుట ప్రమోషన్ వచ్చింది. అప్పుడే ప్రమోషన్ వచ్చింది. అప్పుడే దేశంలో రెండో ఏసేపుని ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నాడు ఫరో. అప్పుడు ఎన్నుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో రెండో కుమారుడు గురించి చెప్తున్నాడు, నేను బాధపడిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు, అందుకనే నీకు ఎఫ్రాయిము అని నేను పేరు పెడుతున్నాను అంటున్నాడు. ఈ దినాల్లో నీ జీవితంలో కూడా ఒక ఆశీర్వాదం ఉంది. మర్చిపోవాలి. ఏసేపు జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత కూడా అతను లేనిపోయిన నిందలు మోపి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏసేపుకి ఇచ్చిన వరాన్ని వాడుతున్నాడు. అక్కడ ఆ బాధల్లో, ఆ శ్రమలో, ఆ కష్టాల్లో కూడా ప్రభు కోసం నిలబడి ఇద్దరు కలకంటుంటే వచ్చి కూర్చొని బోర్మని ఆడట్లా, నాకు నడిపింపు లేదండి అని అనట్లేదు. దేవుడు కొరకు అక్కడ ఉపయోగపడుతున్నాడు. ఈ రోజు నీకొస్తే పోరాటం, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు, అమ్మా నా కోసం ప్రార్థించేయమ్మా అన్నప్పుడు నువ్వేమంటున్నావు? నా బతికేసేది లేదు, నీకు నేను ఏం చేస్తానంటున్నావా? అమ్మా నీకు ప్రాఫెసీ గిఫ్ట్ ఇచ్చాడు, నీకు దర్శనాలు చూపించే కృపను ఇచ్చాడు, కళలు ఇచ్చాడు, కొన్ని వరాలు ఇచ్చాడు, నీకు సిచ్యువేషన్స్ బాధ వేసేప్పుడు జైలు అనవసరంగా పెట్టారు తీసుకెళ్ళి. కానీ అక్కడ కూడా అవన్నీ మర్చిపోయి ఇద్దరు వ్యక్తులు బాధలో ఉంటే వాళ్ళకి ఏం చేస్తున్నాడండి? సహాయం చేస్తున్నాడు. ఈరోజు దేవుడి బిడ్డలుగా మీ జీవితంలో కూడా ఎన్ని వచ్చిన, ఎన్ని సంఘంలో ఈ రోజున మన 4 రోజుల మీటింగ్ జరిగింది. కొంత విషయంలో, కొన్ని పరిచయ విషయంలో కొన్ని బాధలు కలిగి ఉండొచ్చు, అంటే కలిగి ఉండకపోవచ్చులేండి, అంటే అనుకుంటున్నా. కలిగి ఉన్నప్పుడు అది మనసులో పెట్టుకొని, మై గారు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, వాళ్ళు బాగా చూశారు, నన్ను బాగా చూడలేదు, నన్ను పాటించారు, నాకు ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చిన ఒకలాగా చూశారు, మేమేం ఇవ్వలేదు కదా అందుకని మనం తక్కువ చూశారు అని బాధపడ్డా. ఇక్కడ బాధ ఉందా? నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చేసుకుంటారులే అని అనుకొని ఇంటికి రాకుండా, పరిచయం చేయకుండా ఆగిపోయారు. ఇక్కడ 4 దినాలు చక్కగా పరలోకపు వాతావరణంగా సంతోషంగా అనుభవించారా? నేను పట్టించుకోకపోయినా నువ్వు దేవుని ఆనందించావా? చెప్పకపోయినా కూడా నువ్వు వచ్చి నీకు ఇచ్చిన టాలెంట్, నీకు ఇచ్చిన ఏంటి పరిచయ టాలెంట్ ఇచ్చాడు, అది వచ్చి నువ్వు ఇక్కడ చేసావా? మందిరం ఊడ్చావా? సిద్ధపరిచావా? అన్నం ఉంటాయి, నిన్ను ఎన్నుకోలేదు, వచ్చి నువ్వే ఇన్వాల్వ్ అయ్యి గప్పగా నీకు ఇచ్చిందంట నువ్వు కలుపుకొని వాళ్ళు కలుపుకొని చేసావా? చేయగలిగారా? నాకు చెప్పలేదుగా, నేను ఎందుకు చేయాలి, వాళ్ళు చెప్తున్నాను కదా వాళ్ళు చేసుకుంటారులే, నాకెందుకు ప్రార్థన నేను చక్కగా తెలియపోయాను. 3 పూట్ల చక్కగా మంచి భోజనం పెట్టుంటారు, చక్కగా తిని వెళ్ళిపోయారా? అన్ని కడగాలు అందించలే, మనకేం చెప్పలేదుగా, వాళ్ళు చూసుకుంటారులే అని వెళ్ళిపోయావా? ఆ ఆశీర్వాదం దేవుని నీ జీవితంలో చూడలేవు. ఏసేపుకి బాధ కలిగిన, శ్రమ కలిగిన, పోరాటం ఏది వచ్చినా కూడా నీకు ఒక కృపనిచ్చాడు దేవుడు. నీకు బాప్టిజం ఇవ్వగానే ఒకరికి ప్రార్థించిన వరము, అభిషేకము, ప్రవచించే వరము, దర్శన వరము, కళలు, వాక్యము, పరిచయం చేసే కృప ఏదో ఒకటి నీకు ఇచ్చాడు. నీకు శ్రమను పోరాటం వచ్చినప్పుడు ఇది చేయటం మానకూడదు, ఇది పక్కన పెట్టకూడదు. ఏసేపు అదే చేశాడు. ఏ పాపం చేయలేదు, ఏం చేయలేదండి, తీసుకెళ్ళి దాక్షిణ జైల్లో పడేశారు. అసలు ఎంత బాధ ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ బాధలు అడుగుతారు, ఏంటయ్యా ఎంత బాధలు ఉన్నారు, ఏమేది నాకు చెప్పండి అని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఆ కలకత్తం చెప్తున్నాడు. అక్కడ జైల్లో కూడా జైలు మొత్తం మారుస్తా కూర్చున్నాడు ఏసేపు. హల్లెలూయా. ఏడుస్తా కూర్చోలే, నీకులాగా నాకులాగా. ఎంత దినములో నీ భక్తి ఆగుతే, నీ జీవితము ఏ విధంగా పరిగెత్తుంది ఒక్కసారి ఆలోచించుకో. ఈరోజు ఏసేపుకి ఏ డ్రెస్ వేశారండి? నేరస్తుడు ఏమండి, నేరస్తుడికి ఒక డ్రెస్ వేశారు. ఖైదీ నెంబర్ ఏది ఇచ్చారో తెలియదు ఏసేపుకి. ఏమండి, ఖైదీ నెంబర్ ఏం పెట్టారో తెలియదు. జైల్లో ఎన్ని బాధలు పడుతున్నాడో, ఏ తప్పు చేయలేదు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు పడుతున్నారో, కానీ దేవుని మహిమ పరుస్తా ఉన్నాడు.
అందుకున్నట్టున్నాడు, నా తండ్రి ఇంట ఐగుప్తు దేశంలో ఈ బాధని అన్ని మర్చిపోయాను. అందుకొని నేను మర్చిపోయాను కాబట్టి నా పెద్ద కుమారుడి పేరు నేను మనిషి అని పెడుతున్నాడు. అంటే ఆయన అనుభవం నుంచి, ఆ పడిన బాధల శ్రమల నుంచి దేవుడు విడిపించిన తర్వాత అప్పుడు ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకు ఒక మంచి పేరు పెడతాం. ఈ రోజున సంఘంలో పిల్లలు లేరు, మొత్తం పిల్లలు లేదయ్యా, నాకు పిల్లలు లేదయ్యా, ఏడ్చి కోసం ప్రార్థన చేస్తే నువ్వేం పేరు పెట్టుకుని వస్తాను? ఒక ఊరికి పేరు పెట్టుకుని వస్తాను. ఇక్కడికి నీ కొడుకు సేవకుడికి అప్పగించావా? నీ బిడ్డల్ని ఏం చేయండి, నీ కుమారుడికి సేవకుడు పెట్టాడు, నువ్వు పెట్టుకున్నావా? కిందకు వచ్చిన నువ్వేం పెట్టావా? దాంట్లో అక్షరాలు తీసి పెట్టుకున్నావా? సేవకుడు పెట్టాడా? నువ్వేం పెట్టుకున్నావు? పెట్టుకుంటావు. ప్రార్థన వీల్ది, శ్రమ వీల్ది, తొడిగామన్నమాట. ఇంటర్నెట్ లో చూసి నువ్వు కూడా అబ్బ పేరుని. ఆశీర్వాదం చూడండి, ఆశీర్వాదం మనం చూడండి. అందుకని దేవుడు ఆ పేరుతో పిలవడం. నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత దైవ సేవకులు నీ పేరు మారుస్తారు. దీంట్లో ఉన్న పేర్ల కంటే ఇంటర్నెట్ లో వచ్చే పేర్లు గొప్పవండి. వాళ్ళు శ్రమ పడ్డారండి, అంత సాక్ష్యం. ఈ పేర్లో బైబిల్ ఉన్న పేర్ల కంటే బయట ఉన్న వ్యక్తుల పేర్లు, ఇంటర్నెట్ లో పేర్లు గొప్పవా? లేచిన కానించి కొడుకునేదాకా ఇదే మనం చదువుతాం. వీళ్ళ గురించి మన ప్రభావం ఏసేపులాగా దీవించయ్యా, దాన్ని ఎలాగా దీవించయ్యా, నా కొడుకుని ఎస్కేలాగా దీవించయ్యా, ప్రార్థన బట్టి చేస్తాం. వాళ్ళ పేర్లు పెట్టుకుని వాళ్ళకి దీవించాలి. కానీ వాళ్ళ పేర్లు పెట్టుకుని నీకుందాం. ఎవరి పేర్లు ఉంటాయి? సొంత వాళ్ళ పేరు, అన్ని జన్మ పేర్లు, విగ్రహారాధికల పేర్లు, ఆ పేర్లు పెట్టుకుని ఈ రోజు ఎంత తెలుగులో నువ్వు నా జాగ్రత్త. ఎలాగ మనం జీవిస్తున్నాం, ఎలాగ నువ్వు నీ ఆత్మస్థితిని కట్టుకుంటున్నావు. ఈ దినాల్లో ఏసేపు జీవితంలో 3 రకాలుగా విభజించవచ్చు. 1 సంవత్సరం నుంచి 17 సంవత్సరం దాకా తండ్రి ఇంట పెరిగాడండి. 17 నుంచి 30 సంవత్సరాల దాకా ఐగుప్తులో భయంకర శ్రమలో, పోరాటాల్లో, నిందలు, అవమానాలు నడుస్తూ ఉన్నాడు. 30 సంవత్సరాల నుంచి 110 సంవత్సరాల దాకా యోసేపు ఆశీర్వాదాన్ని చూపించేశాడండి. హల్లెలూయా. 80 సంవత్సరాలు బ్లెస్సింగ్ లో ఉన్నాడు. ప్రధానమంత్రిగా అతను చనిపోయేదాకా అతడే ఒక ప్రధాన మంత్రిగా దేవుడిని నిలబెట్టేశాడు. ఫస్ట్ 1 నుంచి 17 సంవత్సరాల దాకా ఎక్కడ ఉన్నాడండి? తండ్రి ఇంట ఉన్నాడు. తండ్రి ఇంట ఏం జరిగింది? బాధలు, నిందలు, అన్నల దగ్గర నుంచి, కుటుంబస్తుల దగ్గర నుంచి పోరాటం చేశాడండి. తర్వాత 17 నుంచి 30 సంవత్సరాల దాకా ఏంటంటే బాధల మార్గంలో నడిచారు. జైల్లోనూ ఏమంటే బాధలు నడిచారు. తర్వాత 80 సంవత్సరాలు ఆశీర్వాదం, ప్రధానమంత్రిగా దేవుడిని నిలబెట్టాడు. నువ్వు మర్చిపోవాలి, అప్పుడు నువ్వు ఎదగగలుగుతావు. తెలుగులో నువ్వు మర్చిపోయావా? నీ అనుభవాలను మర్చిపోయావా? నీలో ఎవరు జన్మించాలండి? ఎవరు జన్మించాలి? మనిషే జన్మించాలి. మనిషే జన్మిస్తేనే నీ జీవితంలో మర్చిపోతావు. నేను మర్చిపోనండి, నేను ఇలాగే ఉంటా, ప్రార్థనకైతే వస్తా, ఎవరిని క్షమించను, కానీ క్షమించమనైతే ప్రార్థిస్తా, కానీ నేను మళ్ళీ క్షమించగలుగుతాం. ఎంతండి? కోడలను క్షమించగలుగుతావా? సాయి వాళ్ళమ్మ పెద్ద కోడలు నేను ఎంతో బాధపెట్టి నిలబడి, మా కొడుకు కోసం నేను నిలబడ్డాను. అమ్మేమో కోడల కోసం తిరుగుతుంది, నిలబెట్టు స్థానాన్ని నిలబెట్టలే పాపని. అట్ట దిగుతుంది. క్షమిస్తావా ఈ కోడల్ని? క్షమిస్తావా? ఏం క్షమించాలి. వాక్యం అంటే అందుకని నేను కూడా బయటికి దిగాను అనుకోనండి, నా దగ్గర కూడికి వచ్చాను. కొంతమంది అంటారు బయటకు దిగాను అనుకోనండి, పాప వాళ్ళు చెప్తున్నప్పుడు బాధలు నాకు అనిపిస్తాయి. పోలీస్ కేసు పెట్టి కొట్టించు వాడిని, ఎవరు కొట్టించు అని నేను అంటాను. మళ్ళీ ఇక్కడ ఎక్కగానే వాక్యం దగ్గర ఎక్కని వెళ్ళావా స్టేషన్కి? ఎందుకెళ్ళా? మారిపోతుంది. ఇక్కడ ఒక బోధ ఉంటుంది అక్కడ. వాళ్ళు అంటారు, నువ్వు దిగిన తర్వాత నీ మాట నేను నమ్మవు. నేను వాళ్ళు ముందే అంటారు, దిగిన తర్వాత 100 చెప్తావు, స్టేజ్ ఎక్కగానే మళ్ళీ మమ్మల్ని జరుగుతావు. ఎందుకు అందరి ముందు? స్టేజ్ మీద నువ్వు ఏదైతే చెప్తావు అదే తీసుకుంటావు. అంతే.
ఎందుకంటే దిగ్గాని నాకు కూడా మీకు చెప్పగా నాకు బాధ కలిగిద్దండి, నాకు బాధ కలిగింది. కొట్టించి పోలీసులు పిలిపించి కేపడి 4 కుమ్మిస్తే కానీ వాడు బాధపడ్డాడు, వాడు మాట అని అంటారు. కానీ మళ్ళీ స్టేజ్ ఎక్కని మనం ఎలా పడదామో స్టేషన్గా నడిచేస్తాం. మనం దేవుని పాదాలు పట్టుకోవాలి, శ్రమపడాలి అనేదే వస్తుంది. వాక్యం మారిపోద్ది. క్షమించగలుగుతామా? క్షమించాలి, తీసుకోవాలి, తప్పదు, అంతే. మళ్ళీ అదే నా కొడుకు కోసం నేను తిరగలే, నిల్చోబెట్టాను, చాటు నిల్చోబెట్టాడు, తిరుపతి చాటు తిప్పాడు. మరి నేను నా కొడుకు కాబట్టి తిరిగాను. అదే వాడు కోల కూడా అట్లా వేస్తూ తిరిగినది, అప్పుడు నిలుగుతానా? తన్ని వెలుగుతాను కదండి. అన్న కొడుకు అదే కోడలు వాడు కూతుర్లా చూసుకోవాల్సిందే. తప్పదు. అవి ఎన్ని తప్పులు చేసి ప్రయాణికి లిస్ట్ చెప్తాం. ఏసేపు కూడా చెప్తే లిస్ట్ మర్చిపోయా అంటాడంటే మర్చిపోతేనే ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందే. తప్పదండి. కోడలు తెచ్చుకోవాల్సిందే. అయ్యగారు తెచ్చుకోవాలి. అయ్యగారికి అయితే ఇష్టమే. మా కోళ్ళు మా దగ్గర కావాలి. పాపం ఇష్టపడతాడు. ఎన్నో ఉన్నామాట. ఎంత జనములు మనం ఉన్నాము. క్షమించే దాంట్లోనే మనం వెళ్ళాలి. ఏది మనసులో పెట్టుకోకూడదు. జలుపై ఏది పెట్టుకోద్దమ్మా అని అనగానే నేనేం పెట్టుకోమే అని అంటారంతే. కానీ అన్ని పెట్టుకుంటా, మర్చిపో. అందుకొని నీ జీవితంలో ఆశీర్వాదం అనేది చూడలేకపోతున్నావు. అందుకని దేవుని అనేది నువ్వు చూడలేకపోతున్నావు. మనిషి నీలో జన్మించాలి, అప్పుడే రెండో వ్యక్తి నీలో జన్మిస్తాడు. ఎవరు? ఎఫ్రాయిము పుట్టాలిరా అని అంటే మనిషి నీలో జన్మించాలి. అన్ని మర్చిపోతేనే అప్పుడే నీవు ఫలిస్తావు. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వాక్యం మనం చదువుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14. ఇదివరకే అయితే ఒకటి చేయించున్నాను. ఏంటంటాడు పౌలు? ఏమంటున్నాడు? వెనుకున్న వాటిని నేను మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. ఉన్నతమైన పిలుపు కొరకు కలుగు బహుమానము పొందమని గురి యొద్దకు పరిగెడుతున్నాడంట. అంటే గురి యొద్దకు పరిగెత్తాలంటే నీకు ఒక పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి, సింహాసనం ఎక్కాలంటే నువ్వు వెనుకున్న వాటిని మర్చిపోవాలి. నువ్వు పరిగెడుతున్నప్పుడు అనేక నిందలు, శోధనలు, పోరాటాలు, శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు నీవు వాటిని మర్చిపోతా ముందుకు పరిగెడతా ఉండాలి. పరిగెత్తే గురి, నీకు ఒక గురి ఉంది, నీకు ఒక టార్గెట్ ఉంది, అది రీచ్ అవ్వాలి. అది నీకు నాకు ఏంటి? పరలోకము. ఇది మన గురి. ఈరోజు చూడండి, ఒక MBBS ఒక గురి పెట్టుకున్నప్పుడు వాడు రాకపోయినా ఆ గురిని పొందుకునేదానికి పోరాడతా, శ్రమపడతా. వెనుకున్న వాటిని వచ్చిపోతే రాలేదు, వస్తుంది అని మళ్ళీ రాస్తారు, వస్తుంది అని మళ్ళీ రాస్తారు, వస్తుంది అని 3-5 ఏటంటే కొట్టేస్తారు. ఎందుకు? వాడు కాన్ఫిడెంట్ ఏంటి? వస్తుంది. వెనక్కులు తెలుసుకోవట్లేదు. నేను అప్పుడు నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మళ్ళీ అది వాడికి లేదు. నేను కొట్టగలుగుతా మర్చిపోయాను కాబట్టి వాడు డాక్టర్ అయ్యాడు. IAS ఆఫీసర్లు, కలెక్టర్, ఇంజనీర్లు అంతా ఫస్ట్ అటెంప్ట్ లో అవ్వలేదు. చాలా మందికి వాళ్ళు కృషి చేశారు, గురి వద్దకు పరిగెత్తారు. అందుకని వాళ్ళు టార్గెట్ ఇచ్చారు. మన గురి ఏంటి? పరలోకము. ఈ గురి వద్దకు నువ్వు పరిగెత్తినప్పుడు మామూలు నిందలు కాదు, మామూలు శ్రమలు కాదు, మామూలు శోధన కాదు. యేసేపుకి ఎలాంటి వచ్చినది? నేను పాపం చేయలేదు, ఆమె పాపం చేయమంటే నేను చేయను అని చెప్పి పారిపోతే అది తీసుకొని జైలు పెట్టేశాను. తీసుకెళ్ళి ఎంత దినములో నువ్వు ఎలాగా కోరుకుంటున్నావు? ఏ భక్తి కావాలని కోరుకుంటున్నావు? భక్తి చేస్తున్నావు కానీ మర్చిపోలేకపోతున్నావు. అందుకని షుగర్లు, బీపీలు ఈరోజు పెరిగిపోతున్నాయి. మీద షుగర్, బీపీలు, థైరాయిడ్, మోకాలు నొప్పులు, కీళ్ళ వ్యాధులు, నడుము వ్యాధులు, తల తిరిగిపోతుంది. అవి గుర్తుంటున్నాయి, అవి గుర్తుకొచ్చేస్తాయి. నీకన్నీ వెనుకున్న వాటి అన్ని గుర్తుచేస్తున్నాడు. చూడగానే అన్ని గుర్తుకొస్తాయి. మీ అర్థం చూడగానే చాలు వచ్చేస్తాను నీకు. ఇంకా బీపీ నీకు మీ మామూలు తెస్తే చాలు బీపీ వచ్చేస్తాను. మీ ఆడబడుతుంది తెస్తే చాలు వచ్చేస్తాను నీకు ఇంకా బీపీ. న్యాయం చూస్తే చాలు నీకు బీపీ వచ్చేస్తాయి. ఇంకెందుకు రాదు? రోగాలు నెక్స్ట్ మరణంకి వెళ్ళిపోతాయి. జాగ్రత్త. మర్చిపోవాలి, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ఎప్పుడు రాసిన పత్రిక
12వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 12:12. హెబ్రీ 12:12. కాబట్టి పడలిన చేతులను 12:12 చదువు. పడలిన చేతులను కడలిన మోకాళ్ళను బలపరచు మరియు కుంటికాలు పెడతారు. కాదమ్మ, విశ్వాసం వైపు చూచు గురి యొద్దకే పరిగెత్తాలి. కాబట్టి అదేనమ్మా, అంటే యేసు వైపు చూచుచు అని ఉంటుంది. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు. 12:2 చదువు. ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టే పాపం అంటే ఏ సులువుగా ఎనుకున్న వాటి అన్ని మంచి సులువుగా చుక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తైన దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచు ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి. ఎవరి వైపు చూస్తా? ప్రభు వైపే చూస్తా పరిగెత్తాలి. దేవుని వైపు చూస్తే నువ్వు పరిగెత్తాలి. పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ఈ దినాల్లో దేవుని దగ్గర ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, అభిషేకంతో నింపబడాలి. నేనైతే అనుకున్నాను, ఈ రోజు ఎంత దినంలో నువ్వు మర్చిపోకపోతే ఈ దినం నేను కూడా, అంటే నేను ఆ విధంగా చేసానో లేదో తెలియదు, కానీ దేవుని దగ్గర అయితే నేను ఇదే ప్రార్థన చేసుకున్నానంటే అక్కడి విషయంలో ఏమని అడిగింది తెలుసా? ప్రభా, తాగుబోతుని నేను అసహించుకున్నాను, తిరుగుబోతుని నేను అసహించుకున్నాను, ఈ గంజే తాగే వాళ్ళని, పాపలు ఉండే వాళ్ళని నేను అసహించుకున్నాను, వాళ్ళ కోసం నేను సరిగా ప్రార్థన కూడా చేయలేదు, నేను వాళ్ళని ద్వేషించాను, నేను గర్వించాను, నా బిడ్డలు నాకేంటి పరిశుద్ధంగా ఉన్నారు, నీతిగా ఉన్నారు, నాకేంటి అని నేను గర్వించాను, అనేక వాటి విషయాలు గర్వించాను. కాబట్టి ఈ రోజు అదే పాపం తీసుకొచ్చి ఎవరి మీద వేశాడు? నా బిడ్డ మీద వేసేసాడు దేవుడు అని నేను ఒక్కటే తెలుసుకున్నాను. అందరూ ఉన్నారు, వాటి తెగి వీడు తెగి నీ బిడ్డ పాడైపోయాడంటే నేను అలాగ అనుకోలేదు. నేను ఒక్కటే అనుకున్నాను, ఇంకా వీడు మారలేదు, నేనే కారణం. ఎదుటి వ్యక్తులు నేను సరిగా ప్రేమించలేదు, సరిగా చూడలేదు, పట్టించుకోరా. వాడిని పాపిగానే చూసి నటించాను, అందుకని నా బిడ్డలాగా అయిపోయారు. ఇదే ప్రార్థన చేసుకున్నానండి, ఇదేం చేసుకున్నాను. ఈ దినాల్లో నువ్వు అలా చేసుకోగలుగుతావా? నువ్వు అలాగే దేవుడికి చెప్పగలుగుతావా? నేనే కారణము అని నువ్వు అనగలుగుతావా? అను. పొరపాటును ఒప్పుకోవండి. నువ్వేమంటావు? నీ న్యాయంతో నువ్వే కారణం, నువ్వు డబ్బులు ఇచ్చి నాశనం చేస్తావు, నువ్వు అది ఇచ్చో నాశనం చేస్తావు, ఇది ఇచ్చో నాశనం చేస్తావు, అనేక రకాలు ఎన్ని మాటలు తింటే తెలుస్తుంది. నా కూలికి వచ్చిన వాళ్ళే నన్ను భయంకరంగా తింటాడు. ఏం బ్యాక్ ట్రీట్ అని మౌనంగా వెళ్ళిపోవాలంటే, ఓ పరిచయం అంటావు, సేవ అంటావు, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయేవాడిని మొక్కలు. అప్పుడు నేను అన్నా, మరి ఇప్పుడు ఎవరు మార్చారు అయినానని. వాళ్ళకి తెలియదు నేను పడుతున్న బాధ, ఎవరికి చెప్పేవాడు కాదు. వాడు వచ్చేదాకా రాత్రి 3-4 అప్పుడు దాకా ప్రార్థించాను. వాడితో కూర్చునేవాడిని, అప్పుడు గడిపేవాడిని. ఏది కూడా సంఘంలో నేను వెళ్ళే కోరికలు చెప్పేవాడిని, ప్రార్థించాను. ఎందుకంటే నా బాధే వాళ్ళకి చెప్తే వాళ్ళే చాలా బాధల్లో ఉన్నారు. అన్న ఈ బాధలో వాళ్ళు నా గురించి బాధపడి నన్ను దేవుడు నన్ను ఎందుకు పంపించాడు? నా గురించి వాళ్ళు చెప్పుకోవటానికి కాదు, వాళ్ళ బాధలు నేను తెలుసుకుని వాళ్ళ కొరకు ప్రార్థించడానికి నన్ను పంపించాడు. నా బాధ దేవుడికి చెప్పుకునేవాడిని, ఎవ్వరికీ చెప్పేవాడిని కాదు. వాడు అనేక మంది నిందలు అంటారు, బంధువులు కానీ అందరూ. అసలు విచిత్రం ఏంటంటే వాడు బాప్టిజం తీసుకోవడానికి అందరూ సంతోషించారు కదా. మా బంధువుల్లో కూడా చాలా మంది కూర్చొని వచ్చారు, అవి ఎంతకాలం నిలబడతాయి అంటే మీ ఉద్దేశం ఏంటి? పడిపోవాలనే ఆనందం. ఇంకా ఉంటాడు, 3 నెలలు ఉంటాడేమో, లేకపోతే 1 వారం ఉంటాడేమో, అంతే. తర్వాత పడిపోతాడు, తర్వాత నాశంతే మళ్ళీ. అయ్యో, నేను కూడా అలా అనుకున్నానేమో అన్నది ఒకటి గుర్తుకొచ్చింది. నేను కూడా అలా అన్నానేమో అని కొన్ని దాని విషయం దేవుని దగ్గరికి వెళ్తాము. ప్రతి ఒక్కటి మనమే తగ్గించుకొని ప్రార్థించాలి. అప్పుడే మన జీవితం ఒక ఆశీర్వాదం అనేది చూడగలుగుతాం. ఏసేపు మర్చిపోయి ఏసేపు ఎవరి మీద ఒక నిందను మోపాడండి. వాళ్ళ అన్న నుంచి గడగడ వణుకుతుంటే, అయ్యా అన్నా నువ్వు నాకు మేలు చేసావు, పొతిఫర్ భార్య అంటే నన్ను క్షమించు, అయ్యో నేను జైలుకి వెళ్ళబట్టి అక్కడ కూర్చున్నా. పొతిఫర్ వచ్చాడు, అయ్యా నువ్వు రా, అయ్యా నేను నాకు అసలు ఏం గుర్తు లేదు, నువ్వేం చేసావు, నువ్వు నాకు మేలే, ఏం చెప్తే ఏమంటాడు, నువ్వు నాకు మేలే.
నాకు మేలే అంటున్నాడు. నువ్వు చెప్తావు మీ అత్తతో, మీ అత్త తిట్టిందల్లా, అత్త నువ్వు నాకు మేలే చేసావు, అత్త నువ్వు రావటం మా ఇంటికి ఏమి చెప్తావు కూడా. మీ ఇంటికి వెళ్ళిపోయిన మీ అత్త గొడవ చేసి రచ్చ చేసి వెళ్ళిపోయిన మీ ఆయనతో, మీ అమ్మ వచ్చిందంతా అని అనకుండా, ఏమండి మీ అమ్మ చాలా మేలు చేసి వెళ్ళిందండి అని అనగలుగుతారు. ఇక్కడ ఉన్నది అనేవారు ఉన్నారు లేదు. అంత్య దినములో నువ్వు దేవుని యొక్క కృపను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొయ్యెత్తుకి మనము పరిగెత్తాలి. రాళ్ళు విసురుతారు, బురద జల్లుతారు, ఏమండి బయట నిందలు పోతారు, మర్చిపోవాలి, అన్ని మర్చిపోవాలి. నీకొక గురి ఉంది, ఆ గురి వద్దకి నువ్వు పరిగెత్తాలి. కీర్తనలు కూడా ఇచ్చాడు 5వ వాక్యం, కీర్తనలు 3:5. నా శక్తులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు అంటున్నాడు. చాలండి. నా శక్తులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు అంటున్నాడు. యేసేపు జీవితంలో కూడా ఇదే జరిగింది. యేసేపు శక్తులు ఎవరిని ఇంటి వారి శక్తులు, ఈ ఐగుప్తు దేశం మొత్తం శక్తులు ఎప్పుడు తీయని నింద యేసేపు మీ దేశం. యేసేపు రుజువు పరుచుకుంటాను కూడా లేదు. యేసేపు తప్పు చేయలేదని చెప్తాను కూడా ఒక ఆధారం కూడా లేదు. యేసే పక్షం నిలబడి సాక్షి చెప్పేవాడు ఒక్కడు లేడు. కానీ శక్తులు ఎదుట నేను భోజనం సిద్ధపరుస్తాడు. ఏ రాజు అయితే జైల్లో పెట్టించాడో ఆ రాజే సింహాసనం మీద లేచి గబగబగా కిందకి దిగి పైకి తీసుకొని వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టంటున్నాడు. ఇదిగో నేను ఓన్లీ సంతకం పెట్టేంత మట్టికి ఏసేపు మీద ఏ కాలు కానీ ఏ చెయ్యి కానీ లేచిందా, ఏసేపు సెలవు లేకుండా ఒక్క అడుగు ఎవరైనా వేసారా వారు తృప్తిగా చచ్చిపోతారని చెప్పాడండి. హల్లెలూయా. ఏ ఐగుప్తులో ఏసేపుకి ఒక చండల సాక్ష్యముతో అక్కడే దేవుడు ఘనపరిచాడు, అక్కడే దేవుడు హెచ్చించాడు. కానీ కారణం ఏంటి? మర్చిపోయాడు. అన్ని మర్చిపోయాడు కాబట్టి దేవుడు ఎఫ్రాయిముని ఇచ్చాడు. ఈ రోజు నీలో కూడా ఎఫ్రాయిము జన్మించాలి. దావీదు జీవితంలో కూడా చూసినప్పుడు ఇదే సంఘటన జరిగిందండి. దావీదు జీవితంలో కూడా సౌలు విషయంలో దావీదుకి పెళ్ళయింది. ఎవరు? మీకాలు ఉంది. ఈ సౌలు ఎలాంటి స్వభావం కలిగిన వాడు? మూర్ఖుడు. దావీదుని ఎలా చెప్పాలని చూశాడంటే దావీదుని హింసించాడు 40 సంవత్సరాలు. కానీ దావీదు ఎన్నడూ కూడా సౌలు మీద చేయలేదండి, వేయలేదు. అందుకని దావీదుని దేవుడు సింహాసనం ఎక్కించాడు, క్షమించాడు సౌలుని. కానీ ఒక దినాన దావీదు తన భార్య అయిన మీకాలు ఎలాంటిదంటే ఫిజిక్స్ చదువుతారా? ఫిజిక్స్ బుక్ లాంటిది అనమాట. క్యారెక్టర్ అంటే ఫిజిక్స్ పోయి తెక్కగా ఉందండి. ఫిజిక్స్ అనేటప్పుడు మీకు ఎట్టమంటది? తెక్కగా ఉందా పోయి ఏం సబ్జెక్ట్ బాబు ఇంకోటి తెక్క పనులు చేస్తా ఉంటుంది. ఏమంటుంది? దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు ఈ మీకాలు ఏమంటుంది? కిటికీ కూడా చూసి వస్త్రహీనుడు రాజేనా, అసలు రాజేనా, ఏంటి డాన్స్ ఏంటి, అది ఏంటి, వీళ్ళు అనవసరం గొర్రెలు కాసుకుని వాళ్ళు తీసుకొచ్చి రాజు చేశారే అని చెప్పి ఇష్టానుసారంగా తెలుస్తుందండి. ఈరోజు మీరు కూడా అభిషేకించబడిన వాళ్ళని మీరు కూడా తిడుతున్నారా? దైవ సేవకుల మీద వ్యక్తిగతంగా గొలుగుతున్నారా? మేకాలు గొలిగింది. ఏమనింది? వీణెవర్రా సేవకుని చేసింది? వీణెవర్రా గొలుగు కాసుకుని తీసుకొచ్చి ఎదురు కూర్చోబెట్టారు? వీణెవర్రా సేవకుని దూషిస్తుంది, దైవ జనుల్ని ఇష్టానుసారంగా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దేవుడు ఏం చేశాడు? దేవుడు అసలు కనికరం కలిగిన దేవుడు. గర్భఫలం ఇచ్చే బహుమానం దైవ సేవకులు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఏమైందంటే గర్భాన్ని మూసేశాడంటే చచ్చిపోయేదాకా నువ్వు గొడ్రాలుగా ఉంటాడంటే పెట్టేశాడు. షాపులు మనుషులు పెట్టలేదు, దేవుడు పెట్టేశాడు. జాగ్రత్త, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడదు, ఎవరి గురించి తక్కువ చేసి మాట్లాడద్దు, వాళ్ళ గురించి ఎక్కువగా డిస్కషన్ పెట్టుకోవద్దు, అసలు వినొద్దు. మనం దేవుని సన్నిధిలో దేవుని ఒక భయం మనకు కలిగి ఉండాలి, కృపను కోరుకోవాలి. దావీదు అంటున్నాడు, ఇతను దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి అంటారు. ఈ మీకాలు ఏమంటుంది? తిడుతుంది. ఇదేం ప్రార్థన, ఇదేం భక్తి, 24 గంటల ప్రార్థన. ఇప్పుడు గురికి వెళ్ళాలా? తల్లిదండ్రులుగా మీ యవ్వన బిడ్డల్ని పరిచయకి నడిపిస్తున్నారా?
వాటికి నడిపిస్తున్నారు. ఎప్పుడు ఒక ఆమంటది, నా మనసులో చాలా బాధ ఉంటుంది ఆ మాట. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అసలు బాగా చదువుకునే వాళ్ళు అన్నిటికీ నా కొడుకులకండి నేను వాటికి సేవకులు పిల్లలకి పెళ్లి ఫస్ట్ అనిందండి. ఏంటంటే వాళ్ళంత దళితులకి ఎవరు ఉంటారనిందండి. అంటే ఈ రోజు సేవకులన్నా సేవకుల పిల్లలన్నా మనకి ఎలా కనపడుతున్నారు? దళితుల్లాగా. ఆమె చెప్పగా నా కొడుకు అట్టగే తయారైంది. నేను అనుకున్నాను బాబోయ్ అనిపించింది. నేను ఒక రావునైతే వీడు ఇక లోకంలో తిరుగుతాడు కానీ అప్పటికే అలవాట్లు అవ్వాలి. కానీ నేను ఒక ఆమె దగ్గరికి వెళ్ళాను, కొడుకు బాగా తాగుతాడు. నేను అన్నా, అమ్మ అసలు కొడుకు పెళ్లి చేయద్దు, తాగుపోతాడు. ఎవరికి నుంచి పెళ్లి చేస్తే అది కూడా జీవితం నాశనం అయిపోతుంది. ముందు వాడు మారాలని ప్రార్థించి చెప్పడం మంచిదే కదండి. ముందు మారి తప్పించి ఇంకో గొంతు కొయ్యొద్దాను. కానీ అది కూడా నేను తప్పుగానే మాట్లాడేదేమో, గర్వించి మాట్లాడేదేమో అని నమ్మకం. అంటే ప్రతి ఒక్కటి మనసు తగ్గించుకొని సరి చేసుకోవాలని జనాల్లో ఒప్పుకొని ఉంటాను. మన జీవితం ఒప్పుకోవాలి. నువ్వు అభివృద్ధి చెందాలి అంటే నువ్వు మర్చిపోవాలి. ప్రతి ఒక్కటి నీకు ఎదురవుతున్న సిచ్యువేషన్స్ అని గాయాలు బాధని మర్చిపోవాలి. అడగాలి, ప్రభా కృపని 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 కృపనివ్వు అని అడగాలి దేవుని. కృప లేకపోతే నువ్వు నేను ఒక్క అడుగు కొడు ముందుకి వేయలేము. ఏమని వేయలేం. 32 పనులు ఉన్నాయి కదండి. 32 పనులు నాలుగుంది కదండి. 32 పనులు నాలుగుంది, ఎస్కట్లాగా నాలుగుంది. కానీ ఈ నోటి నాలుగుతో ఏం పలుకుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలాంటి గాయపరుస్తున్నాం ఒక్కొక్కరిని మనం ఆలోచిస్తున్నామా? ఎక్కడ మీరు కూర్చున్నా నిజంగా మనసాక్షి చేసుకుని ఒకరి పట్ల ఒకరి ప్రేమ మీకు ఉందా సంఘంలో? ఒకరి పట్ల ఒకరి ఐక్యత ఉందా సంఘంలో? ఇలాంటిది అమ్మాలంటే ఫోన్ చేసుకుని వెళ్ళా, ఇదిగో ఆ అక్క ఇలాంటిది, ఆ చెల్లి ఇలాంటిది, ఇదిగో ఆ బ్రదర్ ఇలాంటి వాడు, ఇదిగో అయ్యగారు అయితే వాళ్ళకే మాట్లాడుకుంటున్నాను. వింటున్నాడు ఆయన, వింటున్నాడు. అమ్మగారు ఏమో ఫలానోనే బాగా చూసింది, ఫలానోనే పట్టించుకుంటుంది, మమ్మల్ని పట్టించుకో అంటున్నారు. ఎంత తీరుకుందామా మీకు? అసలు మాట్లాడుకునేదానికి ఇతరుల గురించి ఎంత తీరుకుందా? ప్రార్థన చేసేదానికి తీరిక లేదు, కన్నీరు కార్చేదానికి తీరిక లేదు. నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేదే వాళ్ళ గురించి బాధపడే ఆలోచించి తీరికే లేదు నీకు. ఇతరుల గురించే మాట్లాడు. నేను పడ్డాగా 4 సంవత్సరాలు చిన్న వయసులో వాడు నువ్వు ఏదైతే చూడకూడదనుకున్నానో అది చూపించేసి నాకు వాడు. మీరు కూడా చూడాలనుందా? చూడాలనుందండి. చూడాలి. ఆ బాధను పెట్టుకొని పరిచయకి వెళ్తా ఉండేవాడు. ఆ బాధను పెట్టుకుని దుఃఖంతో వెళ్తా ఉండి ఇప్పుడు ఆకుండా వెళ్తూనే ఉండేవాడు. కారణం అంటే నేను చేసిన ప్రార్థన నిజంగా చెప్తున్నాను కదండి. ఎంత సిచ్యువేషన్స్ ఉన్నా అది ఏంటోనండి, అది ఎప్పుడు నేను పడుతున్న బాధ అది నాకు బాధగా అనిపించలేదండి. హల్లెలూయా. అందరూ అంటున్నారు, అన్నను ఎంత గుండె నింపురం చేసుకుని ఎంత పరిచయం చేశారంటే నేను అనుకున్నాను, వాళ్ళకంటే వాళ్ళకి అర్థమైందేమో. నేనైతే ఏం పనిలేదండి. ఎందుకు చెప్పనా? సంఘము నా వెనకాల ఉంది, బిడ్డల ప్రార్థన నా వెనకాల ఉంది. ఏ సిచ్యువేషన్స్ చూస్తున్నా కూడా నాకు ఒక భయం అయితే కలగట్లేదు. మారుస్తాడు ఉంది, మారుస్తాడు. కానీ ఒక భయం మనిషి, నేను కూడా భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని అధిగమిస్తానికి ప్రార్థన చేసే వ్యక్తులు నాకు ఉన్నారని వెనకాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మర్చిపోగలుగుతావా? ఏమండి, క్రీస్తుని ఇస్తాము సమస్తమును నష్టంగా ఎంచుకోగలుగుతావా? 3:7 వాక్యం చదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7 ఆఖరిగా. ఏవేవి నాకు లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడంటే క్రీస్తు నష్టముగా ఎంచుకున్నాడు. ఏదైతే లాభకరముగా ఉన్నాయో అవన్నీ ప్రభు నిమిత్తము వదిలేశానంటే నష్టంగా ఎంచుకున్నాడు ప్రభు కొరకు. ఈరోజు నష్టంగా ఎంచుకుంటావా దేవుని కొరకు? దావీదు బయట హీరో, సింహాన్ని చెప్పాడు, ఎలుగుబండిని చెప్పాడు, గొలియాతని చెప్పాడు. ఇంటికి వస్తే జీవం, భార్య పెట్టే నస లాంటిది, ఇట్లా సౌలు పెట్టే నస లాంటిది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు?
నష్టంగా ఎంచుకుంటున్నావా? 4 దినాలు కోట్లు జరిగినాయి. కాబట్టి ఆశీర్వదించబడ్డారా మీరంతా? అందరూ ఆశీర్వదించబడ్డారా? చెప్పండి, తలపండి. ఎవరో పట్ల అంటే మీ దగ్గర అయ్యగానే ఉన్నా లాస్ట్ ఎంత కట్టాల్సిందో అని చెప్తాను అని చెప్పి గుండెల్లో భయపాపం జరిగింది. ఇంత అయింది ఖర్చు, ఇంకెంత పెట్టాలి, ఇంకెంత ఇవ్వాలి అని ఎక్కడ మీకు చెప్తారని గుండె తలగొట్టి ఎవరు తల పట్టలేదా? నష్టపరచుకొని దేవుని కొరకు సంఘములో మీటింగ్స్ పెట్టిన తర్వాత ఒక అప్పు అనేది ఉండకూడదు, అప్పు అనేది ముందుగా అని అంటే అది మీకు దేవుని కాదు. అది గుర్తుపెట్టుకోండి. అది ఇంకా కట్టాలి అన్నప్పుడు నీకు గుర్తుకొస్తుందా? నీకు ఒంటి మీద నువ్వు బంగారం తీసి చెయ్యి రమ్మేసి ఆ అప్పుని తీర్చేయాలని ఒక మనసు వస్తుందా? నువ్వేమో బాగా చెప్తావా? అయ్యించే ఇచ్చే అని నువ్వు ఇవ్వచ్చుగా అంటాడు. నువ్వెందుకు ఇక్కడ? మీకు ఆశీర్వాదం మీకు వద్దా? చెప్పండి, మీకు ఆశీర్వాదం వద్దా? సేవకు నిలబడి ఇంత అవుతుంది, ఇంత అయింది, ఇంకా ఇంత కట్టాలి అనంటే ఇంకెవరు ఇస్తారా? సంఘం మొత్తం మీరు ఇంత అని వేయటం కాదు. నేనున్నానయ్యా, ఇదిగో నేను ఇంతేస్తాను కట్టే అనగానే కృపను మీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదంట మందుల కోసం అన్నీ చేశారట. వెండి బంగారం అన్ని అంతే తెలుగులో అన్నిటికీ అప్పు లేకుండా జరిగిపోతుంది. ఇంట్లో పెళ్లి కానీ ఇల్లు కానీ అన్ని కానీ కూడికి పెట్టాలి. ఎలా అంటే ఏమండి కొద్దిగా కట్టాల్సిందని మీకు చెప్తే మీ హృదయంలో బాధ కలుగుతుంది. ఏమంటారు వెనకాలండి? ఎందుకింత లగ్జరీ, ఎందుకింత కానుక ఇవ్వాలా, ఎందుకింత చేయాలా, ఎందుకింత పెట్టాలా అని కొడుకు తాకొచ్చుతారు. మాట్లాడద్దు, వ్యతిరేకంగా మాట్లాడద్దు. మనిషి నేను జన్మించాలి, అప్పుడు ఎఫ్రాయిము నీలో ఉంటాడు. ఎఫ్రాయిము నీలో ఉందంటే అభివృద్ధి చెందుతావు, ఆర్థికంగా దీవించబడతావు, నీ కుటుంబం వర్ధిల్లిద్ది, ఏ పని చేస్తే చదువులో వర్ధిల్లుతావు, సమస్తం అన్ని విషయంలో ఆశీర్వాదకరంగా నీ కుటుంబం ఉంటుంది. ఏ సేపట్ట ఏంటంటే నూరంతర ఆశీర్వాదం చూశాడు, నూరంతర పంట కోసాడు. ఏసేపు ఎఫ్రాయిము మనిషి నూరంతర పంట కోసాడు. ఈ రాత్రి కాల సమయం మధ్యకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు కూడా అలాగా నువ్వు ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, అడుగుదాం దేవుణ్ణి. మనిషి చనిపోవాలి, మనిషి నీళ్ళు చనిపోతేనే మనిషి నీళ్ళు జన్మించాలి, మనిషి నీళ్ళు జన్మించాలి. దినము మనిషి ఉంటేనే ఈ రోజును క్షమాపణ పొందుకుంటాం, మర్చిపోగలుగుతాం. తండ్రి ఇంట బాధ, దేశంలో ఉన్న బాధ అన్ని మర్చిపోయేసేపు. అందుకని ఎఫ్రాయిము జన్మించాడు. ఈ రోజు నీ కుటుంబంలో ఎఫ్రాయిము అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటి? ఏసేపు లాగా నువ్వు క్షమించే మనసు నీకుందా? క్షమించే హృదయం నీకుందా? ఇంటి బాధ ఏసేపు పడ్డాడు. తర్వాత 5 దేశంలో పడ్డాడు నరకము. తర్వాత 80 సంవత్సరాలు ఆశీర్వాదం చేశాడు. ఒకటి ఆశీర్వాదం చూడడం గల కారణము మర్చిపోయాడట, అన్ని మర్చిపోయాడు. తన పడిన నిందలు, బాధలు, అవమానాల రాళ్ళు, ఆ వ్యాధులంతా మర్చిపోయాడు. కాబట్టి యేసేపు చనిపోయేదాకా అతడే ప్రధానమంత్రిగా ఉన్నాడు. అతను కొట్టువాడు లేనంతే. అలాగ దేవుడు దీవించాడు. ఈ రోజు అన్నిటికీ ఆశీర్వాదము. నువ్వు మర్చిపోవాలి. మర్చిపోయావా? నేను బాధ పెట్టిన వాళ్ళని, నువ్వు దూషించిన వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళని నువ్వు క్షమించగలుగుతున్నావా? నువ్వు మర్చిపోయావా అని దేవుడు నేను అడుగుతున్నాడు. నువ్వు సమయంలో నువ్వు మర్చిపోతేనే దీవించబడతావు, నువ్వు మర్చిపోతేనే ఆశీర్వదించబడతావు. ఇదిగో దేవుడిని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, అలాగే నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని 10 నిమిషాలు అడుగుదాం. అయ్యా, నేను ఎక్కడ జారిపోయాను, నేను నాకు తెలియజేసినందుకు స్తోత్రాలయ్యా. నీ దైవజనుడిని నిలబెట్టుకుని ఆయన ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఎవరు కుమారుడి సాక్ష్యం మాకు వినిపించినందుకు స్తోత్రాలయ్యా. ఆ సాక్ష్యం ద్వారా మా యవ్వన కుమార్తెలు, మా యవ్వన కుమారులు కూడా
రక్షింపబడుటకు మీరు ఈ విధంగా కూడా ఉజ్జీవింపచేసినందుకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. చెప్పండి, స్తోత్రాలు చెప్తూనే ఉండండి. మీకు దేవుడు ఏం చేశాడో ఏం చేయలేదో మీకు తెలుసు కదా. చేయకుండా ఏమీ లేదు, అన్ని చేస్తాడు, చేస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన కృప సదాకాలము మన మీద నిలుచునుగాక. తరతరములకు మీరు ఆయన కృప పొందుకుందురుగాక. ఆయన కనికరము మీ మీద వర్ధిల్లునుగాక. మీరందరూ ఆయన యొక్క రక్షణ హస్తపు నీడలో భద్రపరచబడుదురుగాక. మీ ప్రతి ప్రయాణంలో ఆయన తోడుగా నీడగా ఉందురుగాక. చివరిగా ఆయన రక్షణలోనికి రావాలని ఆశపడుతున్న బిడ్డలు ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకుందురుగాక. ఉన్నావులే ప్రతి అడుగునా కలిసున్నావులే, ప్రతి అడుగునా ఉన్నావులే, ప్రతి మాస్టర్ తగ్గించు. ఉన్నావులే ప్రతి అడుగునా కలిసున్నావులే, ప్రతి అతి Yeah.
గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి తల్లి, ఈ సమయంలో దైవజనుని నోటి ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడారు. వారి కుటుంబంలో వారి సొంత కుమారుడి ద్వారా సాక్ష్యం తెలియజేయబడి మనల్ని కొంత ప్రోత్సహించేందుకు దేవుడు ఆయన్ని వాడుకున్నారు, కుమారుడిని వాడుకున్నారు. మరి ఈ విధంగా మనము దినదినము ప్రతి వారము ఒక మెట్టు ఎదగాలే కానీ పడిపోకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? నష్టమే. అదే ముందుకు పోతూ ఉంటే అది విజయపదం వైపు ముందుకు నడిపిస్తుంది. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఈరోజు మనకి 2 అల్పాహారాలు వచ్చాయి. అమ్మ సాక్షి చెప్తావు, తీసుకో అమ్మ, అక్కడ మైక్ ఉంది, తీసుకున్నా. అమ్మ ఇది పట్టుకోవా, చేత్తో పట్టుకోవచ్చు. అందరికి వందనాలండి. ఈ సమయం ఇచ్చిన సంఘ కాపరికి, దైవజనురాలకి, సంఘస్థులందరికీ కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నానండి. మీరేం కొన్ని దినాలుగా మేము మందిరానికి మరి కొంచెం మరి దేవుని మందిరానికి నడిపించాలి. నేనైతే ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ నాకు ఈ సంఘం అంటే ఎంతో ఇష్టం, ఎంతో. ఎందుకంటే ఈ సంఘంతో నాకున్న అనుబంధం 1 కాదు 2 కాదు 20 సంవత్సరాలు. కానీ నేను ఈ సంఘాన్ని విడిచి వెళ్ళాలని నేను ఆశించలేదు, నేను కోరుకోలేదు. కానీ దేవుడు కొన్ని కారణాల వల్ల నన్ను దూరపరిచిన ఎందు నిమిత్తమో నాకైతే తెలియదు, కానీ మరలా తిరిగి 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 నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఈడ్చుకొచ్చి నీ సంఘంలో పడేస్తానన్నట్లుగా దేవుడు నన్ను ఎందుకునో మరి ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ఆ సంఘానికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడికే అక్కడే ఉండాలన్నట్టుగా నన్ను నేను మరి నడిపిస్తున్నానని నేను నమ్ముతున్నానండి. ఒకళ్ళ సంగతి అయితే నాకైతే తెలీదు. మొన్న వచ్చినప్పుడు కూడా అంకుల్ నా మీద చాలా కోపడ్డాడని కూడా నేను చెప్పను. ఎందుకంటే అది తండ్రి కూతురు మీద చూపించే ప్రేమ, అంతకు మించి నేనేమీ బాధపడలేదు. ఎందుకంటే నా తండ్రి నువ్వు నా దగ్గరికి రాలేదని ఎంత బాధపడుతున్నాడో అని నేను బాధపడ్డానే తప్ప నేను అంతకు మించి నేనే బాధపడలేదు. ఎలాగైనా సరే నేను మందిరానికి రావాలని నేను అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల మరి కుదరట్లేదు. అయినప్పటికీ కానీ నేను అనుకున్నాను, దేవునికి ప్రార్థించాను, ప్రభా నా స్థితిగతులు ఎందుకు ఇలా మారుస్తున్నావు, నా స్థితి ఏంటి ప్రభా అని చెప్పి నేను దేవుని అడుగుతున్నాను. అయినప్పటికీ కానీ దేవుడు నా ప్రతి కష్టంలో, ప్రతి బాధలు, ప్రతి చిన్న విషయంలో, పెద్ద విషయంలో నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడండి. నేను రీసెంట్ గా ఒక చిన్న షాప్ పెట్టానండి, టైలరింగ్ షాప్ పెట్టాను. అది మొన్న 26th ఓపెన్ చేశాను. అయితే ఎవరిని పిలవలేదు, నేను ఎవరికి చెప్పలేదు. నాకైతే ఒక్క మాట
చాలా బాధ అనిపించింది. నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ నన్ను క్షమించండి. నువ్వు ప్రార్థన పర్వాలివే, నువ్వే ప్రార్థన చేసుకో, నేను రాను అని అన్నాడు నా తండ్రి. నేను ఆ విషయంలో చాలా బాధపడ్డాను. నేను ఎంత కృంగిపోయానంటే నిజంగా అంత కృంగిపోయాను. కానీ నేను మళ్ళా ఒకటి అనుకున్నాను, ఏం పర్లేదు, అలా అన్న నా తండ్రి నా దగ్గరికి నడిపిస్తాడు, ఆ సంఘంలోకి నన్ను నడిపిస్తాడు. నా తండ్రి నా కొరకు ప్రతి దినం ప్రార్థన చేస్తాడు, ప్రతి క్షణం నా తండ్రి నా కొరకు ప్రయాసపడతాడు. ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి నేను మరలా ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, నువ్వు చెప్పావు, నువ్వు సెలవిచ్చావు, నేను పడిన చోటు నేను నిలబడతానని నాకు వాగ్దానం చేసావు తండ్రి, నాకు సహాయం చేస్తాను. ఆ మాట నేను బాధపడ్డప్పటికీ కూడా అయినా కూడా నేను ఎవరిని పిలవలేదు, ఎవరికి చెప్పలేదు. నేనైతే నిజంగానే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు ప్రతిదీ ఆయన సహాయం చేస్తాడని చెప్పి నేను ఆయన మీద భారం వేశాను, ప్రేర్ చేసుకున్నాను, నేను స్టార్ట్ చేశాను. దేవుని చిత్తం కరెక్ట్ గా ఈ రోజుకి 1 month అయిందండి నేను ఆ షాప్ స్టార్ట్ చేసి. 1 month లో కూడా నాకు ఒక 10 days హెల్త్ బాగాలేదు, ఫీవర్, అసలు మోషన్స్, అసలు ఎలాంటి స్థితిలో నేను పడవనంటే నిజంగా అసలు నేను లెగిసి రాలేని స్థితిలో, నిజంగా ఆలయ ప్రతిష్టకు వచ్చి అసలు నేను కూర్చోలేని, అసలు నేనైతే ఆ రోజు ఎంతగా ఏడ్చాలనుకున్నా. అసలు నిజంగా నేనేంటి, అసలు ఇలా కూర్చోవడం ఏంటి, అసలు ఏం నేను ఇలా కూర్చోలేకపోతున్నాను ఏంటి తండ్రి. నేనైతే ఆ రోజు ఇక్కడ కూర్చోలేక లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని నేనైతే ఎంతగా ప్రభువా నాకు తెలీదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను మరలా వచ్చినప్పుడు 11వ తారీఖు వచ్చినప్పుడు నేను యాక్టివ్ ఉండాలి, మంచిగా ఉండాలి, చక్కగా నీ సన్నిధిలో నేను ఉండాలి అని చెప్పి నేను మొరపెట్టుకుని ప్రార్థన చేసి అసలు 11వ తారీఖు వచ్చినప్పుడు నా స్థితి ఎలా ఉన్నదో 13వ తారీఖు నా స్థితి ఎలా మార్చాడు దేవుడు. నిజంగా ఆ రోజు నేను నీరసంగా కూడా లేదు, నేను మంచి యాక్టివ్ గా, అంటే నాకు నీరసంగా ఉంది కానీ కూర్చోలేని పరిస్థితి నుంచి నన్ను మంచిగా కూర్చునే స్థితిగా దేవుడు ఆ రోజు నుంచి నాకు మరణ, ఆ జ్వరం కానీ మోషన్స్ కానీ ఏం లేదండి, అవన్నీ తగ్గించాడు. మరి దేవునికి నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను. మరి దేవుడి సన్నిధిలో మరి దీవించాను, నాకు సహాయం చేశాడు మంచిగా. ఇప్పుడు హెల్తీగా ఇప్పుడు నేను ఉండగలిగానంటే కేవలం దేవుడు నా ఎందుకు చూపిన కృపనండి. అంతేకాకుండా దేవుడు నాకు ఇచ్చిన కుమారుడండి. మరి ఈ రోజు నా కుమారుడు పుట్టినరోజు. మరి దేవుడు మరి నా కుమారుని దీవించి ఇంకొక సంవత్సరం అనే దయాకిరీటంతో నింపి దేవునికి నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. దేవుడు నా సహాయం చేయాలి, మరి ఆయనకి ఇష్టమైన బిడ్డగా మరి ఆయన పరిచర్యలో పెంచగలిగేలాగా దేవుడు అట్టి జ్ఞానాన్ని నాకు దయచేయాలని ప్రార్థన చేయండి. నా షాప్ గురించి కూడా ప్రార్థన చేయండి, నా కుమారుడు గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే దేవుడు అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉన్నాడు. ఆర్థికంగా కూడా నాకు అసలు ఈ రోజుకి ఆర్థిక స్థితి చెప్పాలి, అసలు ఈ రోజు నేను రావాలి అని నేనైతే నిన్న నేను అనుకోని అంకుల్కి ఆంటీకి ఫోన్ చేసి చెప్పాను, అంకుల్ నేను వస్తాను, నేను ఇలాగా కేక్ పీస్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాను. కానీ నా స్థితి అది కాదు, అసలు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఆ రోజు నేను నిన్న మార్నింగ్ ఫోన్ చేసి చెప్పినప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నేను మార్నింగ్ లేచి ప్రే చేసుకొని చెప్పేశాను, ప్రభా నాకు తెలియదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేను చెప్పేశాను, నువ్వే నాకు సహాయం చేయి అని చెప్పి నేను అంకుల్కి చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నిమిషం నేను మిషన్ మీద నుంచి దిగి ప్రే చేసుకొని నాకు సహాయం చేయని చెప్పి నేను ఇంకా మళ్ళీ మిషన్ మీద కూర్చొని నేను మార్నింగ్ 10:30కి కాల్ చేశాను అంకుల్కి. 11:30కి ఒకళ్ళు వచ్చారు. ఆమెకి ఈవినింగ్ కల్లా నాకు 3 బ్లౌజెస్ కావాలండి, నేను అమౌంట్ ఇచ్చేస్తానని. ఆమె సరే నేను అమౌంట్ ఎంత ఏంటని కూడా అడగలేదు, ఆమె నాకు 2,000 చేతిలో పెట్టేసేసి వెళ్ళిపోయింది. ఆవిడ ఈవినింగ్ వచ్చేసరికి నేను బ్లౌజెస్ కుట్టేసి ఇచ్చాను, ఎంత ఏంటని కూడా అడగల. లైనింగ్ కూడా నన్ను తెచ్చుకోమంది, నేను తెచ్చి వేసాను, కుట్టాను అని అసలు ఎంత అని కూడా అడగకుండా ఆవిడ నాకు డబ్బులు ఇచ్చేది. నిజంగా నేను ఆవిడ వెళ్ళిపోగానే నేను దేవుడికి నిజంగా వెంటనే కుట్టాను, ప్రభా ఏంటి ప్రభా నా పట్ల నువ్వు చూపిన కృపకి నీ సన్నిధిలో నేను ఇవ్వాలి, నా కొత్త ఆశను నెరవేర్చావు తండ్రి, ఆశపడ ప్రాణాన్ని తృప్తిగా చేయకూడదు నేనే కనుక తండ్రి, నా సహాయం చేసినందుకు నీకు వందనాలని చెప్పి నేను వెంటనే అనుకోని నేను ఆ డబ్బులు యాక్చువల్లీ ఈ రోజు రెంట్ కట్టాలి, షాప్ రెంట్ కట్టాలి. నేను ఆ షాప్ రెంట్ అని చెప్పాను.
నేను ఫస్ట్ ఇస్తాను అంటే నాకు ఈ రోజు కొంచెం పని ఉంది, నేను ఈ రోజు రాను అని చెప్పినప్పుడు సరే మా పర్లేదు ఏం పర్లేదు అని వెళ్ళమ్మా అంటే దేవుడు అక్కడ కూడా నాకు కృప చూపించాడండి. మరి ఈ రోజు నేను దేవుడి సన్నిధికి రావడానికి కానీ నన్ను నడిపించడానికి కానీ దేవుడు చూపిన కృపకైనా ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో కూడా, ప్రతి పెద్ద విషయంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించాడండి. దేవునికి కృతజ్ఞతలు చెప్తున్న ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి కూడా వందనాలు చెప్పి దేవుడు ఇచ్చిన సాక్షాన్ని. మంచిది, చక్కని సాక్ష్యం పంచుకున్న శ్రేష్ఠి అమ్మకి మరి సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనము కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, దశమ భాగములు అవి కంపల్సరీ కాదండి. మీరు తోచితేనే దశమ భాగం వేయండి, లేకపోతే మీ ఇచ్చపూర్వకమైన కానుకలు వేయండి. అది కూడా నాకు ఇష్టం లేదంటారా, అలాగే కూర్చోండి. నువ్వు నన్ను చూసి నవ్వుతావు కామలి, నేను నిన్ను చూసి నవ్వాల్సి వస్తుంది. వెరీ గుడ్. ప్రార్థన చేద్దామా? కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారికి ప్రభువా స్తోత్రం నాయనా. ఈ పునరుద్ధాన దినపు ఆరాధనలో, ఈ మాసములోని చివరి పునరుద్ధాన దినపు ఆరాధన, మీరు వారికి చేసిన మేళ్లను బట్టి వారు కృతజ్ఞతగాను, మొక్కుబడిగాను, దశమ భాగములుగాను ఒక ప్రత్యేకమైన కానుకలు సమర్పించుకున్న బిడ్డలు ముందుగా ఆ కానుక మీరు అంగీకరించండి అయ్యా, మీరు స్వీకరించండి. నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము ఆ బిడ్డలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు సంఘ కానుకలు మనం సమర్పించుకుందామా? సిద్ధంగా ఉన్నారా? మంత్రులు కట్టారా? మీరు తొందరపడు, అక్కడ కొన్ని ప్రకటనలు ఉంటాయి, అప్పుడప్పుడు మధ్య మధ్యలో వేస్తా ఉండాలి. అది మంత్రులు కట్టారా? అక్టోబర్ మాసం ఈ మధ్యనే కదండి, మరి పండగ వచ్చింది, ఆలయ ప్రతిష్ట అన్నారు, పెద్ద పెద్ద కానుకలు ఇచ్చాం మేము. అదే ఇదే. కేబుల్ టీవీ బిల్లు కేబుల్ టీవీదే, కరెంటు బిల్లు కరెంటుదే. రెండిట్లో దేనికి కట్టకపోయినా కట్ చేస్తాడు వాడు వచ్చి రాని. అవునా కాదా? వాడి దగ్గర అనండి, కేబుల్ బిల్లు వాడి దగ్గర కరెంటు బిల్లు కట్టాను కదా, ఇది కొంచెం ఎక్కువ వచ్చింది, 3000 వచ్చింది అంటే ఎవడు కాల్చమన్నా నిన్ను అంటాడు. నాదెంత 300 కదా అంటాడు. 300 కేబుల్? ఏమో 50 రూపాయలు తెలుసు నాకు. అయ్యా ఎంతయ్యా అమ్మా అంటే చెప్పినోళ్ళు బాగానే కేబుల్ టీవీ పెట్టుకొని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అందుకనే మీ చేత చెప్పిద్దామనే నేను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము దేని భాగం అది తీసి పెట్టేసుకోవాలా. మనకి జీతం కానీ ఆదాయం కానీ వచ్చినప్పుడు మందిరానికి ఇచ్చే కానుక మందిరాందే, ఇంటి ఖర్చు ఇంటిదే. మంత్లీని కట్టండి. ఈ అక్టోబర్ మాసంలో ఎవరైనా అశ్రద్ధ చేస్తుంటే అక్టోబర్ మాసపు మంత్లీని కూడా కట్టండి. పాట పాడుకుందాం, కానుకలు స్వీకరించబడతాయి. తొలగించి పలుమాన భరితాంపులు కలిగించి సకలాము సమృద్ధిగా తొలగించి పలుమాన భరితాంపులు కలియాయ నీ పాపమునకే తుమే ప్రభువా కలియాయ నీ పాపమునకే
చేయగా వారి పట్టణము ప్రభువు కీర్తియగా చూడు పుట్టలు నీకు దయచేయగా వేలాస ప్రభు యేసు నామములు కరుణేయ ప్రభు కీయను క్రైస్తవా వేలాస ప్రభు యేసు నామములు కరుణేయ ప్రభు కీయను క్రైస్తవా నీరనము ప్రభు యేసుదే ఎన్ని రాగాలు తెచ్చారమ్మా ఆ పాట, ఎన్ని అప్ అండ్ డౌన్స్. అసలు మీరు ఎందుకమ్మా భయంగా పాడతారు ఎందుకు పాట? పైపించు నన్ను ఇట్లా చూడడం బిత్తరగా. ఏమ్మా మేము ఉన్నాం చంపేస్తున్నామా మిమ్మల్ని? చాలా నోరు పెరిగిందమ్మా. నువ్వు వెళ్ళిపోయావు కదా, రెచ్చిపోతుంది. అదే అంటే కొంచెం దూరంగా వెళ్ళావు కదా. మరి పుట్టినరోజు బేబీ నానా వాడు నాకు బావ. ఎందుకంటే ఇందిరాంటి వాడు ఏం పిలుస్తాడు తెలుసా? ఇందిరక్క. సో మా బామ్మది వాళ్ళ అక్కని నాకు ఇచ్చాడు. ఈరోజు వీడి పుట్టినరోజు. మరొక పెద్ద ఆయన నెల్లూరు పెద్దారెడ్డి, ఎవరు చరిత్ర పుట్టినరోజు కూడా ఈరోజు. కనుక వాడు ఇక్కడ లేడు. వాళ్ళు మదరు ఫాదర్తో కలిసి అండమాన్కి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు అండమాన్ జైల్లో వాడు వాళ్ళ అమ్మ ఇద్దరు ఫోటోలు పెట్టారు, చాలా బాగున్నాయి. అక్కడ ఎంజాయ్, కానీ కొంచెం అక్కడ వానగాట్లు ఉందంట, అందుకని కొన్ని చోట్లకి అలౌ చేయట్లేదంట. ఏదేమైనా అమ్మా వెళ్ళిపోయారమ్మా, ఈరోజు వెళ్ళిపోయారంటలే, అది విషయం. కాబట్టి ఈ బిడ్డలిద్దరి గురించి ప్రార్థన చేద్దాం, సరేనా అమ్మా? వీడి పేరు రితీష్ పాల్ కదా, రుతిక్, రైట్. హృతిక్ కాదు కదా. సరే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతిపైన మా ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో నీ యొక్క పరిశుద్ధ మందిరములో ఈ ప్రత్యేక ప్రార్థన నీ బిడ్డలు నా తండ్రి రితిక్ పాల్ అలాగే చరిత్ర గురించి ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాను. వీరిద్దరి గురించి మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్న బిడ్డలు నాయన, వారు వారి తల్లి గర్భములో రూపించుకున్న మొదలుకొని ఇప్పటి వరకు మీరు కాచి కాపాడిన విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీరిరువురిని ప్రేమించి ఆశీర్వదించి వారి జీవితాల్లో మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటమును ధరింపచేసినందుకు స్తోత్రాలు. చిన్న బిడ్డలు గనక దీర్ఘాయుషుతో మంచి ఆరోగ్యముతో వీరిని అభివృద్ధి పరచండి. ముఖ్యంగా చదువుల్లో కూడా ఆసక్తిని కలిగించండి. సాతాను క్రియలు వీళ్ళ మీద పని చేయకుండా మీ అగ్నిని ఈ బిడ్డలిద్దరి చుట్టూ నా తండ్రి కంచగా వేసి సంరక్షించండి. మరి చాలా దూరముగా వేరే ప్రాంతంలో ఉన్న చరిత్ర రక్షణమ్మను మరి శేఖర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజు వేడుక అక్కడ జరుపుకోవాలన్న ఉద్దేశంతో వారు వెళ్ళారు. వారు ఎక్కడున్నా నీ బిడ్డలు మా బిడ్డలే కనుక కృప చూపించి వారి చుట్టూ కూడా ప్రత్యేకమైనటువంటి మీ కాపుదలను అనుగ్రహించి వెళ్ళిన పని విహారయాత్ర క్షేమముగా ముగించుకొని సురక్షితంగా మరలా విజయవాడ రావడానికి కృప చూపించండి. ఇదిగో ఈ పాల్ అనే బిడ్డను కూడా ప్రత్యేకంగా దీవించి వాడు చదువు ఎడల కొంచెం ఆసక్తి కలిగేటట్లుగా మీరే కృప చూపించండి. వాడి ప్రవర్తనను మీరే సరిచేయండి. వీడిని మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. రాబో కాలంలో పాల్ చరిత్రలు నీ యొక్క సాక్షి బిడ్డలుగా నిలబడుదురుగాక నాయన. మరి ఈ ప్రార్థన ఈ బిడ్డల కోసం చేసిన విజ్ఞాపన సంఘములో సంఘమందరితో కలిసి చేయడం
అది వీరిద్దరికీ ఎంతో దీవెనకరము కనుక మా మనవులు, మా ప్రార్థనలు, మా జ్ఞాపనలు యేసు నామములో మీకు సమర్పించుకొని బ్రతిమలాడి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబా. స్తోత్రం నాయన. ఇచ్చిన కానుకను దీవించి స్వీకరించి నూరింతల ప్రతిఫలం మీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరొక చిన్న పాట పాడుతూ ఉండగా ఆ స్నాక్స్ మనం ముగింపు ప్రార్థన చేసామంటారా? సరే, అదే ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం వైరు రైట్. ప్రభువా స్తోత్రం నాయన. ముగింపు ప్రార్థన. వచ్చిందా? గురించి చేయండి. మా అత్తకి వచ్చారుగా. చేయమని చెప్పారు. ప్రభువా స్తోత్రం నాయన. అక్టోబర్ మాసంలోని ఈ చివరి పునరుద్ధాన దినపు ఆరాధనలో మమ్మల్ందరినీ ఈ విధంగా సమకూర్చినందుకు స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ందరినీ భద్రపరిచి సమకూర్చి మరి ప్రేరేపించి ఈ ఆరాధనకు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా, నీ దాసుని ద్వారా నా తండ్రి మీరు మాట్లాడిన విధానానికి కోటి కోటి కృతజ్ఞతలు. కుమారుడి సాక్ష్యం ద్వారా యవ్వన బిడ్డలు బలపరచబడుటకు అది ఉపయోగపడేలాగా మీరే సహాయం చేయండి. అయ్యా, ఈ దినము పుట్టినరోజు పండుగలు జరుపుకుంటున్నటువంటి రితిక్ పాల్ నా తండ్రి, అలాగే చరిత్ బాబుని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క కృపాస్త నీడలో భద్రపరచండి. బిడ్డలు ఇచ్చినటువంటి ఆ యొక్క కృతజ్ఞత కానుకలైతేనేమి, సంఘ కానుకలైతేనేమి మీరు స్వీకరించి నూరింతల ప్రతిఫలము సంఘస్థులకు దయచేయండి. క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. ఇటు రితిక్ పాల్ అలాగే చరిత్ వారి పుట్టినరోజుల సందర్భముగా ఏర్పాటు చేసినటువంటి ఆ పలహారాన్ని, అల్పాహారాన్ని ముందుగా మీరు అంగీకరించండి. దాన్ని స్వీకరిస్తున్న బిడ్డలకు శారీరకంగా, మానసికంగా బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని దయచేయండి. అలాగే నా ప్రభువా, మారు మనసు లేక, రక్షణ లేక, మరి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం లేక, తీసుకోవాలన్న ఆశ కలిగి కూడా వెనక్కపోతున్న బిడ్డలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఆటంకపరుస్తున్న వారి పెద్దలతో మీరు మాట్లాడండి. ఆటంకపరుస్తున్న సైతాను క్రియల నుంచి వారిని మరి కాపాడండి. అలాగే బాప్తిసాలు పొంది కూడా ఒక్కొక్కసారి కొంచెం వెనకడుగు వేస్తున్న నా ప్రియ బిడ్డలు, కుమార్తెలు కానీ కుమారులు కానీ వారందరితో మీరు మాట్లాడి తిరిగి నా తండ్రి వారిలో పశ్చాత్తాపం కలగజేసి జీవాన్ని రగిలింపజేసి నీకు నిజమైన సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోవాలని కోరుకుంటూ, నా ప్రభువా, నా దేవా, శుక్రవారం జరుగుతున్న ఆరాధనలో చాలా కొద్ది మందిగా వస్తున్నారు నాయన. మరి సంఘము ఇంతగా ఉన్నప్పుడు అందరు కాకపోయినా కొంతమంది అయినా అవసరం ఉన్నవారైనా రావడానికి కృప చూపించి నడిపించమని కోరుకుంటూ, మా సమస్త పాపములు క్షమించి సకల దీవంతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని ప్రత్యేకంగా పెంకి తల్లి యొక్క ఉద్యోగ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఆ బిడ్డ కొంత శారీరక బలహీనత వలన చేస్తున్న ఉద్యోగానికి వెళ్ళలేకపోయింది. మళ్ళా తిరిగి అదే ఉద్యోగం కానీ లేదా దానికంటే బెటర్ ఉద్యోగము మీ చిత్తమైనదే ఆ పిక్కి తల్లికి ఆ యొక్క ఉద్యోగం ఇప్పించండి. సుకన్య అని ఒక ప్రియ కుమార్తెను మీరు సంఘానికి నడిపించారయ్యా. మీకే కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డకు శారీరకంగా కొంత బలహీనతలు ఉన్నాయి. యేసు నామములో ఇప్పుడే స్వస్థత ఆ బిడ్డలోనికి ప్రవేశించును గాక. పరిపూర్ణమైన సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము సుకన్య అనే ఆ కుమార్తె పొందుకును గాక. యేసు నామములో ఈ ప్రార్థనలు కూడా మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టిని తప్పించుము.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజములోని ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును, అలాగే ఆన్లైన్ లో మనల్ని సపోర్ట్ చేస్తున్న కుటుంబీకులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు నిశా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కుమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షాంబు కుమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. కూర్చోండి, కూర్చోండి. పలహారం వస్తుంది. కేక్స్ వచ్చి మన ఇదిగో రుతిక్ పాల్ కేక్స్ తెచ్చాడు అమ్మా. డ్రింక్స్ కూడా తెచ్చాడు మన పాలు. అలాగే చరిత్ మనకు అండమాన్ నుంచి ఎగ్ పఫ్లు పంపించాడు. అండమాన్ అండాలు పంపించాడు. నాయన చేసేసానమ్మా. పో బావా పో.